Jobs, exports, and the trade pacts link. Pact ante Agreement. agreement. Yeah. Jobs ki, exports ki, trade pacts ki ఉన్న లింక్ ఏంటి? India needs to shed its exaggerated fears of trade agreements to create new jobs, the country's biggest challenge. షెడ్ అంటే విడిచిపెట్టాలి. దేని విడిచిపెట్టాలి? ఇట్స్ ఎగ్జాజరేటెడ్ ఫియర్స్. భయం ఉండొచ్చు, కానీ ఎక్కువ భయపడిపోతుంది. ఎగ్జాజరేటెడ్, ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకుంటుంది. ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల మనకి ఎక్కువ నష్టం జరిగిపోతుంది అనే భయం ఎక్కువైపోతుంది ఇండియాకి. ప్రొటెక్షనిస్ట్ మెంటాలిటీ బాగా పెరిగిపోతుంది. అది వదిలితే కానీ మనం కొత్త జాబ్స్ క్రియేట్ చేయలేం. ఇట్ నీడ్స్ టు షెడ్ ఇట్స్ ఫియర్స్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఓన్లీ దెన్ వీ కెన్ క్రియేట్ న్యూ జాబ్స్. ప్రస్తుతం కంట్రీ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది. న్యూ జాబ్స్ అని చెప్పి ఇలా హైఫన్ పెట్టి, హైఫన్ కాదు ఎం డాష్ పెట్టి ఇది రాశారంటే టు క్రియేట్ న్యూ జాబ్స్ ఈజ్ ద కంట్రీస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే. దాని మీనింగ్ అలా. ఆర్టికల్ రాసింది పి చిదంబరం, ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్, అండ్ ప్రవీణ్ చక్రవర్తి. India's economy contracted by 23.9% in the first quarter of 2020-21. 2020-21 సంవత్సరానికి ఫస్ట్ క్వార్టర్లో 23.9% కాంట్రాక్ట్ అయింది, మనకు తెలిసిందే. అకార్డింగ్ టు ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, the Indian economy will further contract by 10% in the July-September quarter. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇంకో 10% కాంట్రాక్ట్ అవుతుంది జూలై అండ్ సెప్టెంబర్ క్వార్టర్లో. సో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్, తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్ ఇంకా ఫర్దర్ కాంట్రాక్ట్ అవుతుందని చెప్పి ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తుంది. సో దిస్ ఈస్ టెక్నికల్లీ డిఫైన్డ్ యాజ్ అ రిసెషన్ బై ఎకనామిస్ట్. ఎకనామిస్టు 2 సక్సెసివ్ క్వార్టర్స్ ఎప్పుడైనా సరే కాంట్రాక్షన్ వస్తే దాన్ని రిసెషన్ అంటారు. కాంట్రాక్షన్ అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఎకానమీ గ్రో అయిందా తగ్గిందా. ఎకానమీ అంటే ఇక్కడ జీడిపి గ్రో అయిందా తగ్గిందా అని చెప్పి చూస్తారు. సో గ్రో అయితే ఎక్స్పాండ్ అయినట్టు, తగ్గితే కాంట్రాక్ట్ అయినట్టు. ఒక క్వార్టర్ అయితే ఓకే, అది వరుసగా 2 క్వార్టర్స్ జరిగితే దాన్ని రిసెషన్ కింద తీసుకుంటారు. రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం అంటాము తెలుగులో, వెనక్కి వెళ్తుంది. ఇండియా ఈజ్ ఇన్ అన్ ఎకనామిక్ రిసెషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇట్స్ ఇండిపెండెంట్ హిస్టరీ. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎకనామిక్ రిసెషన్లోకి ఇండియా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎంటర్ అయినట్టు. ఈవెన్ 2009లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా రిసెషన్లోకి వెళ్ళలేదు. గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది, కానీ కన్సిక్యూటివ్ క్వార్టర్స్ మనకి నెగిటివ్ గ్రోత్ అనేది రాలేదు, కాంట్రాక్షన్ అనేది రాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎవర్ దట్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ గాట్ ఇన్ టు టెక్నికల్ రిసెషన్. టెక్నికల్ అనే పదం ఎందుకు వాడు అంటే ఎకనామిస్ట్ లెక్క ప్రకారం రిసెషన్ని వాళ్ళు డిఫైన్ చేసిన విధానం ప్రకారం. కానీ ఇది ఒక వన్ టైం ఈవెంట్. ఇదేంటంటే నిజంగా మన ఎకానమీ బాగా లేక వచ్చిన రిసెషన్ కాదు. COVID-19 అనేది ఒక వన్ టైం ఎక్సెప్షనల్ ఈవెంట్ ఇది. సో దానివల్ల వచ్చింది. ఇండియా ఈజ్ ఇన్ ఎ రిసెషన్ మీన్స్ వెరీ లిటిల్ టు ద యావరేజ్ ఇండియన్. యావరేజ్ ఇండియన్కి, మనలాంటి కామన్ పీపుల్కి ఇండియా రిసెషన్లో ఉంది, బూమ్ అవుతుంది, బస్ట్ అవుతుంది అనే విషయాలకి వాళ్ళకి ఏం అర్థం కాదు. అండ్ ఇట్ మీన్స్ నథింగ్. ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ. సో నాకు తెలిసింది ఏంటి, నా కొడుకు ఉద్యోగం వచ్చిందా, నా కూతురికి ఉన్న జాబు పోకుండా ఉందా, మాకు ఆదాయం వస్తుందా లేదా, మా కష్ట నష్టాలు తీరుతున్నాయా లేదా. యావరేజ్ ఇండియన్ ఆలోచించేది అదే. వాళ్ళకి ఇవన్నీ తెలియదు, రిసెషన్లు గ్రోత్లు ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో ఇట్ మీన్స్ లిటిల్ టు దెమ్. ద హెడ్లైన్ నెంబర్స్ టూ మ్యాటర్ లిటిల్ టు మోస్ట్ పీపుల్. లిటిల్ అనే పదం నేను చాలాసార్లు ఎడిటోరియల్స్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిటిల్? Nothing. Almost nothing. Almost nothing. So headline numbers kuda they matter nothing to most people. The average Indian feels the economic despair when her older child has lost his job, or when her younger one cannot find a job despite her impressive educational background qualifications. She sees the pall of gloom when many workshops in her town are closed, or when trucks remain idle, or when trains do not run, or when restaurants do not have customers. So ఈ 2 sentences కి మీనింగ్ మీరు చెప్పాలి. ఎవరు చెప్తారో మీ ఇష్టం. బాయ్స్
బాయ్స్ అంటే గర్ల్స్ చెప్పాలి. మొత్తం ద యావరేజ్ ఇండియన్ నుంచి కింద వరకు. సౌజన్య, గివ్ ఇట్ ఎ ట్రై. గెస్ చేయి, పర్లేదు. ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పకపోయినా పర్లేదు. ఓవరాల్గా నీకు అనిపించింది చెప్పు. లైన్ ఇది ఇంగ్లీష్ క్లాస్ ఏం కాదు. ఎకానమీ పరంగా నీకు ఏం అర్థమైంది ఆ 2 సెంటెన్సెస్? సార్ నేను చెప్పేదా సార్? కరిష్యామి, యా చెప్పు. సార్ మామూలుగా యావరేజ్ ఇండియన్ ఏం ఆలోచిస్తారంటే మంచిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మా పిల్లలకి జాబ్స్ రావట్లేదు మా యంగర్ వన్ కి అని. అండ్ వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుందంటే రెస్టారెంట్స్ లో కస్టమర్స్ లేనప్పుడు, రైల్వే స్టేషన్ లో జనాలు లేనప్పుడు, అలాంటి టైమ్స్ లో వర్క్ షాప్స్ అవన్నీ అట్లా క్లోజ్ అయినప్పుడు తగ్గిందేమో అనిపిస్తుంది, ఎకానమీ పడిపోయింది. ఓకే, సో దే డోంట్ నో ది వర్డ్ ఆఫ్ ఎకానమీ. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యం అనే పదాలు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ వరకు ఏంటి, పిల్లలకు ఉద్యోగాలు ఉన్న ఉద్యోగం పోయి కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రాలేదంటే ఓకే, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చూసేది ఇవే. దే లుక్ ఎట్ సిమ్టమ్స్. వాళ్ళకి డిసీజ్ ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఓన్లీ సిమ్టమ్సే చూస్తారు. సో ద యావరేజ్ ఇండియన్ ఫీల్స్ ద ఎకనామిక్ డిస్పైర్. డిస్పైర్ అంటే హోప్లెస్నెస్. Sir, shall I try? యా. Sir, the average Indian feels the economic despair. అంటే ఒక సాధారణ భారతీయుడు ఏమైనా ఫీల్ అవుతాడంటే ఆర్థికం అంటే నిరాశ చెందింది అని ఫీల్ అవుతాడు. ఎప్పుడంటే వెన్ హెర్ ఓల్డర్ చైల్డ్ హ్యాస్ లాస్ట్ హిస్ జాబ్. ఎప్పుడంటే పెద్ద పిల్లలు ఎవరు అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ జాబ్ లాస్ అయినా, ఆర్ వెన్ హెర్ యంగర్ వన్ కెనాట్ ఫైండ్ ఏ జాబ్ డెస్పైట్ హెర్ ఇంప్రెసివ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అంటే చిన్నవాడికి మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండి కూడా జాబ్ రాకపోయినా ఆ 2 సిచ్యువేషన్ లో ఆర్థికంగా నిరాశ అంటే ఆర్థికం నిరాశ చెందింది అని ఫీల్ అవుతారు. సార్ ఆ సెంటెన్స్ నాకు అర్థం కాదు. షీ సీస్ ద పాల్ ఆఫ్ గ్లూమ్. పాల్ అంటే క్లోక్. క్లోక్ అంటే ఒక మనకి ఏమంటారు, ముసుగు. ముసుగు అంటాం, దుప్పటి అంటాం కదా, క్లోక్. మీకు సినిమా చూసారా, హ్యారీ పోటర్ సినిమాలో ఇన్విజిబుల్ క్లోక్ ఉంటుంది, అంటే అది వేసుకుంటే మనిషి కనపడ్డం. పాల్ ఆఫ్ గ్లూమ్. గ్లూమ్ అంటే బాధ, నిరాశ, ఆ టైప్ అనమాట. సో సరిగ్గా బాగాలేదు అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ ఉన్న వర్క్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు, లేదా ట్రక్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ లేకుండా ఖాళీగా పడున్నప్పుడు, ట్రైన్స్ కదలనప్పుడు, రెస్టారెంట్స్కి కస్టమర్స్ లేనప్పుడు తనకి ఏం కనిపిస్తుంది, నిరాశ నిస్పృహలతో చెందిన ఈ ఈ ముసుగు ఏదైతే ఉందో అది మనల్ని కప్పేస్తుంది అని అనిపిస్తుంది. అంటే ఫిగరేటివ్గా చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. తనకి ఆర్థిక వ్యవస్థ బాగాలేదంటే అర్థం ఏంటి, కొడుకు ఉద్యోగం పోయినప్పుడు, ఉన్నవాడికి ఉద్యోగం రానప్పుడు, ట్రైన్లు కదలనప్పుడు, ట్రక్స్ కదలనప్పుడు, వర్క్ షాప్స్ అన్ని క్లోజ్ అయినప్పుడు, రెస్టారెంట్స్కి కస్టమర్స్ లేనప్పుడు, అంటే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. తన పరంగా ఈ సిమ్టమ్సే ఆర్థిక వ్యవస్థ. సో వాళ్ళకి రిసెషన్ కాదా అనేది డజంట్ మ్యాటర్. దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ రిసెషన్ ఆర్ బూమ్, ఎకనామిక్ బూమ్, బస్ట్, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినవన్నీ ఇవే. ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే పాజిటివ్గా ఉందని, యాక్టివిటీ జరగకుండా అందరూ ముసుగు తన్నేసి ఇంట్లో కూర్చుంటే పరిస్థితులు బాగాలేవని అర్థం. ఓకే, సో అది పాల్ ఆఫ్ గ్లూమ్ అంటే మీనింగ్ అది. సో గ్లూమ్ అంటే డార్క్ అని, డల్ అని, బాగాలేదని, ఒక డిప్రెషన్ని మనకి క్రియేట్ చేసేది, డల్నెస్ని క్రియేట్ చేసేది, హోప్లెస్నెస్ని క్రియేట్ చేసేదని మనం గ్లూమ్ అంటాం. సో గ్లూమీ వెదర్. కొన్నిసార్లు చూడండి, చీకటిగా వెదర్ అనేది సాయంత్రం పూట అది మనలో ఉన్న ఎక్సైట్మెంట్ అంతా చంపేసేలా ఉంటుంది. అంటే సాయంత్రం పూర్తిగా నైట్ అవ్వదు కానీ చీకటి అయిపోతుంది.
మేఘాలు దట్టంగా కమ్మేసి వర్షం పడదు, గ్లూమీ వెదర్ అంటాం. అది కొంచెం మనకి నిరాశ నిస్పృహలు కలిగించేలాంటి వాతావరణం అనమాట. సో అట్లాంటి వాతావరణం మీరు అలా అలా తీసుకోండి. పాల్ ఆఫ్ గ్లూమ్ అంటే అర్థం. పాల్ అంటే క్లోక్ అని, క్లోక్ అంటే ఈ దుప్పటి ముసుగు అన్నట్టుగా మీరు తీసుకోవచ్చు. నిరాశ నిస్పృహలు మనల్ని కమ్మేశాయి, కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే నిరాశ నిస్పృహలతో మనల్ని కమ్మేసింది అని ఎప్పుడు భావిస్తుంది, దాన్ని ఎప్పుడు చూస్తుంది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు. వర్క్ షాప్స్ క్లోజ్ అయినప్పుడు, ట్రక్స్ ఐడియల్గా ఉండిపోయినప్పుడు, ట్రైన్స్ కదలనప్పుడు, రెస్టారెంట్స్కి కస్టమర్స్ లేనప్పుడు తన కళ్ళెదురుగా కనిపించేవి ఇవే. ఇవి చూసినప్పుడు తనకది విల్సన్ యూ గో ఆన్ మ్యూట్. నాయిస్ వస్తుంటుంది దగ్గర, నువ్వు అన్మ్యూట్ చేసుకుంటావు. మాట్లాడేటప్పుడు మాత్రం అన్మ్యూట్ చేయి. జాబ్స్ ఆర్ ద ఫస్ట్ క్యాజువాలిటీ. క్యాజువాలిటీ అంటే విక్టిమ్, సఫరర్. క్యాజువాలిటీకి తెలుగులో ఒక ఎగ్జాక్ట్ పదం క్షతగాత్రుడు అంటారు. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు లేదా గాయపడ్డ వాళ్ళు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాజువాలిటీస్. మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్యాజువాలిటీ అనేది ఒక సెపరేట్గా ఒక డిపార్ట్మెంట్ వార్డు ఉంటుంది. అంటే ఎలా యాక్సిడెంట్ కేసులు, చనిపోయిన వాళ్ళని కాదు, చావు బతుకుల మధ్య ఉన్నవాళ్ళు, ఇలాగా మనకేమంటారు పాము కాట్లు, తేలు కాట్లు ఇట్లాంటివి జరిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా విషం తాగేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఫస్ట్ అక్కడికి వస్తారు. ఎమర్జెన్సీ వార్డు అది. ఇంకో మీనింగ్ ఏంటి, క్షతగాత్రులు, విక్టిమ్ అని అర్థం. ఇలా ఎకానమీ బాగాలేనప్పుడు ఫస్ట్ దెబ్బ తగ్గేది ఎవరికి, ఉద్యోగాలకే. ఫస్ట్ దెబ్బ తగిలేది ఉద్యోగాలకే. జాబ్సే ఫస్ట్ క్యాజువాలిటీ. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్ డ్యూ టు ద స్లోయింగ్ ఎకానమీ ఇన్ 2018-19 అండ్ 2019-20. అంటే కోవిడ్-19 రాకముందు కూడా 18-19 మరియు 2019-20లో వేల కొద్దీ ప్రజలు, పీపుల్ వాళ్ళ ఉద్యోగాల్ని కోల్పోయారు, ఎకానమీ ఆల్రెడీ స్లో అయిపోవడం వల్ల. అన్ఎంప్లాయ్మెంట్ హ్యాడ్ రీచ్డ్ ఏ 45-year హై. 45 సంవత్సరాల్లో అత్యధిక రేటుకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది రీచ్ అయిపోయింది. దెన్ ఇన్ మార్చ్ 2020 COVID-19 స్ట్రక్ ఇండియా. ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటిపండు పడింది అంటారు. ఆల్రెడీ ఆ నక్కకి హెల్త్ బాగాలేక మూలుగుతుంది, నడవలేక చేయలేక ఓ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంది. సడన్గా తాటి చెట్టు ఎంత ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. తాటికాయ కాస్త పండి 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 ఊడిపోయి నక్క మీద పడింది. ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ సఫర్ అవుతున్నావు, దానిపైన ఇంకొక దెబ్బ. ఆల్రెడీ ఎకానమీ బాగాలేదు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏమో 45-year హై అయిపోయింది. అలాంటి సమయంలో ఇన్ మార్చ్ 2020 COVID-19 స్ట్రక్ ఇండియా. ఇది వచ్చి ఇండియా పైన అటాక్ చేసింది, అందరినీ అటాక్ చేసింది. సో మన పరంగా మనం మాట్లాడుకుంటాం. అండ్ టోటల్ నేషనల్ లాక్డౌన్ వాజ్ అనౌన్స్డ్. సో దేశం అంతా లాక్డౌన్ని అనౌన్స్ చేశారు. By one estimate, more than 2 crore people lost their jobs during the lockdown. లాక్డౌన్లో 2 కోట్ల మంది ఉద్యోగాల్ని కోల్పోయారు. దే ఇంక్లూడెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. అన్ని రకాల జాబ్స్ కూడా ఉన్నాయి అందులో. రెగ్యులర్ సాలరీడ్, నాన్ కాంట్రాక్చువల్, క్యాజువల్, డైలీ వేజ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు, అంటే మన వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. రెగ్యులర్ శాలరీ తీసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి. నాన్ కాంట్రాక్చువల్ వీళ్ళకి పోయే, క్యాజువల్ లేబర్, డైలీ లేబర్, అందరూ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ లాస్ట్ ఇట్. వెన్ జాబ్స్ వర్ లాస్ట్, ఇన్కమ్స్ వర్ లాస్ట్ టూ. ఉద్యోగాలు పోయినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ ఆదాయాలు కూడా పోయినట్టే కదా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫౌండ్ దట్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎ రూఫ్ ఓవర్ దేర్ హెడ్స్ ఆర్ మనీ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి సరిపడా మనీ లేదని, వాళ్ళు నివసించడానికి ఒక ఇల్లు కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. హ్యావ్ ఏ రూఫ్ ఓవర్ దేర్ హెడ్ అంటే ఇల్లు లేదు, అలా అయిపోయింది అని అర్థం. ఆ పరిస్థితికి వాళ్ళు, లక్షల కొద్దీ ప్రజలు ఆ పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఇన్ ఎనీ కంట్రీ ద అల్టిమేట్ ఎకనామిక్ టెస్ట్ ఈజ్, ఆర్ దేర్ సఫిషియంట్ జాబ్స్. ఏదైనా కంట్రీకి అల్టిమేట్ ఎకనామిక్ టెస్ట్ ఏంటి, అక్కడ ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయా. ఇన్కమ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఫర్ ఆల్ ఇన్ ద వర్క్ ఫోర్స్. ఆర్ దేర్ సఫిషియంట్ జాబ్స్, ఇన్కమ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఫర్ ఆల్ ఇన్ ద వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళందరికీ సరిపడా జాబ్స్, వాళ్ళకి సరిపడా ఆదాయం, లైవ్లీహుడ్, జీవనాధారం కల్పించే పరిస్థితి ఆ దేశంలో ఉందా లేదా అనేది అల్టిమేట్ ఎకనామిక్ టెస్ట్ ఇన్ ఎనీ కంట్రీ. ద సింగిల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాన్ఫ్రంటింగ్ ఇండియా టుడే ఈజ్ జాబ్స్. ఇప్పుడు ఇండియాలో కూడా సింగిల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, ఇండియా ఎదుర్కొంటున్న, కాన్ఫరెంట్ అంటే ఎదుర్కొంటున్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటి, ఉద్యోగాలే.
When people are poor, hungry and desperate, any job will be a blessing. పేదరికంతో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, డెస్పరేట్గా ఉన్నప్పుడు ఏదైనా పర్లేదు అనే పరిస్థితి. డెస్పరేట్ అంటే తెలుసు కదా, అంటే మనకి ఇంకా వేరే మార్గం లేదు. వెన్ యు ఆర్ డెస్పరేట్ యూ డూ ఎనీథింగ్. నీకు మనీ కావాలి, యు ఆర్ డెస్పరేట్, అప్పుడు ఏం చేస్తావు? యూ కెన్ ఈవెన్ స్టీల్, దొంగతనం అయినా చేస్తావు, నువ్వు రాబింగ్ అన్నా చేస్తావు. నీకు జాబ్ కావాలి, యు ఆర్ డెస్పరేట్, యూ కెన్ గో టు ఎనీ స్మాల్ జాబ్, యూ కెన్ టేక్ అప్ ఎనీ స్మాల్ జాబ్. చిన్నదా పెద్దదని చూడడం, ప్రతిదీ కూడా నాకు అవసరంలో ఉన్నాను, ఈ జాబ్ నాకు ఒక బ్లెస్సింగ్ లాగే కనిపిస్తుంది, ఒక వరం లాగే నువ్వు భావిస్తావు. The job that requires hard manual work and pays the lowest daily wage is the work provided under the Mahatma Gandhi National Rural Employment Guarantee Act, మన్రేగా స్కీమ్. మనకు తెలిసిందే, హార్డ్ మాన్యువల్ వర్కే ఉంటుంది ఇందులో, స్కిల్ బేస్డ్ వర్క్ కాదు. పొలాల్లో మనకి చెరువుల్లో పూడికలు తీయడం కానీ ఇట్లాంటి వర్కులు ఉంటాయి. సో ఎక్కువ మాన్యువల్ లేబర్ ఉంటుంది, హార్డ్ లేబర్ ఉంటుంది, అండ్ వేజ్ కూడా డైలీ చాలా తక్కువ వేజ్ పే చేసే జాబ్ ఇది, మన్రేగా స్కీమ్ కింద వచ్చేది. డ్యూరింగ్ ద 7-month లాక్డౌన్ పీరియడ్, ఈ 7-month లాక్డౌన్ పీరియడ్లో దెర్ వర్ 11 crore పీపుల్ హూ ఆస్క్డ్ ఫర్ వర్క్ అండర్ మన్రేగా. 11 కోట్ల మంది దీని కింద వర్క్ అడిగారంట. And that is 20 times more than the total number of persons employed by all the companies listed on the stock exchange. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన అన్ని కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్ సంఖ్యని 20తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వస్తుంది. వీళ్ళంతా ఏంటి, రెగ్యులర్ శాలరీడ్, పెద్ద పెద్ద కంపెనీస్లో శాలరీ తీసుకునే వాళ్ళు. దానికి 20 times పీపుల్ ఇలాంటి మాన్యువల్ లేబర్ మాకు కావాలి అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చేసింది లాక్డౌన్ టైంలో. అంతమంది మన్రేగా కింద వర్క్ అడిగారు. మన్రేగా ఎప్పుడు వచ్చింది, ఎవరు లాంచ్ చేశారు, ఏ ప్రభుత్వం? 2006 sir. 5 or 6? 6 sir. ఓకే. ఏ గవర్నమెంట్? ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది సార్. విచ్ గవర్నమెంట్? ఎన్డీఏ, సారీ, కాంగ్రెస్ గవర్నమెంట్. యా, యూపీఏ. The only meaningful conversation about the economy that we ought to have is how to recover the jobs that were lost and create new well-paying jobs. ఎకానమీకి సంబంధించి మనకు మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ ఉండాలి. వి ఆట్ టు హ్యావ్ అంటే వీ షుడ్ హ్యావ్. మనం చేయాల్సిన మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ అబౌట్ ద ఎకానమీ ఈజ్ నాట్ అబౌట్ జీడిపి, ఈజ్ నాట్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్, ఈజ్ నాట్ అబౌట్ అదర్ థింగ్స్, ఇట్స్ అబౌట్ జాబ్స్. ఫస్ట్ థింగ్ జాబ్స్. మనం కోల్పోయిన జాబ్స్ని ఎలా రికవర్ చేయాలి, కొత్త జాబ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి, ఎకానమీ గురించి నిజంగానే మనం వర్రీ అయితే దట్ ఈస్ ద ఓన్లీ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్. జాబ్స్కి సంబంధించి మాత్రమే మనం మాట్లాడాలి. జాబ్స్ సెట్ అయితే ఎకానమీ సెట్ అయినట్టే లెక్క అనేది ఇక్కడ ఉద్దేశం. ఎక్కడైనా అర్థం కాకపోతే ఆపుతుండండి. Let us suppose that the government makes available 10 lakh rupees as a loan to 4 companies for capital investment. గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు లోన్ రూపంలో 4 కంపెనీస్కి అందజేయడానికి సిద్ధపడింది అనుకుందాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం ఏంటి? నా ఎరిటో తెలిసి వినే వాళ్ళకి స్ట్రైక్ అవుతుంటుంది వెంటనే. పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన బిజినెస్ ఎగ్జాక్ట్లీ అసెట్ బిల్డ్ చేసుకోవడానికి, కొనడానికి, ల్యాండ్ కొనడానికి, లేకపోతే ఎక్విప్మెంట్ కొనడానికి పెట్టుబడి మెయిన్ మూలధనం అంటాం దానికి. అంతే. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ కొన్ని పదాలకి మీరు మీనింగ్స్ బాగా పట్టేశారనుకోండి, అది ఎక్కడొచ్చినా సరే మీరు భయపడరు, అస్సలు భయపడాల్సిన పనే ఉండదు అనమాట. ద ఫస్ట్ కంపెనీ, ఈ 4 కంపెనీస్కి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఒక 4 కంపెనీస్కి అలా ఇచ్చారు అనుకుందాం అన్నాడు. The first company, a steel manufacturing company, will create 1 new job with this amount. ఈ అమౌంట్ తీసుకొని స్టీల్ కంపెనీలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ అవసరం ఉండదు. సో ఒక్క జాబే క్రియేట్ అవుతుంది. The second, an automobile manufacturer will create 3 new jobs. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 3 కొత్త జాబ్స్ వస్తాయి. The third, a producer of leather goods will create 70 new jobs. లెదర్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీలో 70 కొత్త జాబ్స్ వస్తాయి. అని దట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్. అంటే కొన్ని జాబ్స్కి మనం మెషినరీ ద్వారా, మెషిన్స్ ద్వారా, వీటి ద్వారా, ఆటోమేషన్ ద్వారా మనం మనుషుల యూసేజ్ లేకుండా చేయొచ్చు కొన్ని ఇండస్ట్రీస్లో. కొన్ని ఇండస్ట్రీస్లో యూ నీడ్ హ్యూమన్. లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అందుకే చూస్తున్నారు ఇక్కడ. వీటితో కంపేర్ చేస్తే లెదర్ గుడ్స్ అనేది లేబర్ ఇంటెన్సివ్. అండ్ ద ఫోర్త్, అన్ అపరల్ అండ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, క్లోత్ మ్యానుఫ్యాక్చరర్స్కి వచ్చేసరికి విల్ క్రియేట్ 240 న్యూ జాబ్స్ ఇంక్లూడింగ్ 80 ఫర్ ఉమెన్.
ఎకనామిక్ సర్వే ప్రకారం 2016-17 ఎకనామిక్ సర్వే డేటా ప్రకారం తీసుకున్నాం. సో గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అందులో ఉమెన్ కూడా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ జనరల్గా టిపికల్గా ఆ సెగ్మెంట్లో ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది అని అర్థం. సో ఇది ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేశారు అంటే, ఏ సెక్టార్లో మనకి జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఏ సెక్టార్లో అంటే ఒకే ఇన్వెస్ట్మెంట్ ఒకటే, ఇండస్ట్రీలు డిఫరెంట్ సెక్టర్స్, కానీ కొన్ని సెక్టార్స్ పైన మనం ఫోకస్ చేస్తే ఇండస్ట్రీ గ్రోత్తో పాటు జాబ్స్ కూడా క్రియేట్ చేయగలుగుతాం. కొన్ని సెక్టర్స్, ఇప్పుడు స్టీల్ కంపెనీస్ బాగా సంపాదించిన జీడిపి కాంట్రిబ్యూషన్ జరుగుతుంది, అపెరల్ మ్యానుఫ్యాక్చరర్ బాగా గ్రో అయినా జీడిపి కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. కానీ స్టీల్ దాంతో జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు, అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్తో జాబ్స్ క్రియేట్ అవుతుంది. అందుకని చెప్పారు అమౌంట్ సేమే, ప్రాబబ్లీ అల్టిమేట్గా వచ్చే రిజల్ట్ కూడా సేమే అయ్యి ఉండొచ్చు, కానీ జాబ్ క్రియేషన్ హ్యాపెన్స్ మోర్ ఇన్ అపెరల్ అండ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. వేర్ ద జాబ్స్ ఆర్, ఎక్కడున్నాయి జాబ్స్ అసలు? లార్జ్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ జాబ్స్ కెన్ బి క్రియేటెడ్ ఓన్లీ ఇన్ సెక్టర్స్ దట్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్. అంటే అర్థం ఏంటి? వ్యక్తుల పైన ఆధారపడే ఇండస్ట్రీస్లో మాత్రమే, సెక్టర్స్లో మాత్రమే ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ మనం క్రియేట్ చేస్తాం. అండ్ వేర్ ఇండియా హ్యాస్ ఎ కంపారిటివ్ అడ్వాంటేజ్ సచ్ యాజ్ అపెరల్, లెదర్ గుడ్స్, వాల్యూ యాడెడ్ అగ్రికల్చర్ అండ్ సో ఆన్. అండ్ అదే సెక్టర్స్లో లక్కీగా ఇండియాకి కంపారిటివ్ అడ్వాంటేజ్ ఉంది. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే వీఆర్ వెల్ అహెడ్ ఆఫ్ అదర్. అగ్రికల్చరల్ వాల్యూ యాడెడ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కింద మీరు తీసుకోవచ్చు, వాటిలో కానీ లెదర్ గుడ్స్ కానీ, నిన్న కూడా మనం మాట్లాడాం లాస్ట్ క్లాస్లో కూడా, ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ లేబర్ ఇంటెన్సివ్. సో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సెక్టర్ అది. లెదర్ గుడ్స్, అపెరల్ ఇట్లాంటి వాటిల్లో ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం, ఇండియాలో మ్యాన్ పవర్ కరువు లేదు. These job creating sectors depend not only on the domestic market but significantly on the export markets. ఇంకొక థింగ్ ఏంటంటే, వాళ్ళు ఈ సెక్టర్స్కి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఓన్లీ ఇండియన్ మార్కెట్ పైనే ఆధారపడరు, ఎక్స్పోర్ట్స్ చేస్తారు. సో ఎక్స్పోర్ట్ మార్కెట్ పైన కూడా ఆధారపడతారు. మీకు ఇప్పుడు లింక్ వస్తుందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో, స్టోరీ ఎలా బిల్డ్ అవుతుందో చూసారా? జాబ్స్ నుంచి ఎక్స్పోర్ట్స్కి లింక్ వచ్చింది, ఇక్కడ నుంచి ట్రేడ్కి లింక్ వస్తుంది. ఇక్కడ టైటిల్ ఏం చెప్పింది? జాబ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ట్రేడ్ ప్యాక్ట్. మీరు స్టోరీ బిల్డ్ చేసినప్పుడు, ఎస్ఏలు రాసినప్పుడు ఇలాగే రాయాలి. ఒక స్టోరీ లాగా ఒక చోట నుంచి మొదలై అలా అలా లింక్ చేసుకుంటూ వెళ్ళడం. More than one half of leather goods and 1/3 of apparel produced in India are exported to other countries. More than 50% of leather goods, more than 1/3 of apparel garments produced India produce చేయబడేవి ఎక్స్పోర్ట్ చేయబడతాయి. India therefore needs to find more export markets and nurture them and sustain them amid intense global కాంపిటీషన్. సో కాబట్టి ఇండియా ఎక్స్పోర్ట్ మార్కెట్స్ని ఐడెంటిఫై చేయగలగాలి, వాటిని నర్చర్ చేయాలి. నర్చర్ చేయడం అంటే అర్థం ఏంటి? మెల్లగా గ్రో అయ్యేలా చేయాలి. నర్చర్ అంటే అవసరమైన న్యూట్రియంట్స్, మన మొక్కలకు చూడండి, మొక్కలకు కానీ పిల్లలకు కానీ, ఇఫ్ యూ నర్చర్, కేర్ తీసుకోవడం, మంచిగా కేర్ తీసుకొని వాళ్ళకి అవసరమైనవన్నీ ఇచ్చి వెళ్ళాలి. మొక్కలు లేదా మన పిల్లలకైతే వాళ్ళకి అవసరమైన న్యూట్రియంట్స్, పోషకాలు ఇచ్చి కేర్ తీసుకోవడం. అదే ఒక ఐడియా కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, అంటే ఆ ఇండస్ట్రీకి ఎక్స్పోర్ట్స్కి అనువైన గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఫినాన్సింగ్, వాళ్ళకి ఏమైనా లోన్లు ఇవ్వడం కానీ, లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కొంచెం లిబరలైజ్ చేసి నర్చర్ చేయడం అంటే అర్థం అది, అనుకూలంగా మార్చడం, కేర్ తీసుకోవడం. అండ్ సస్టైన్ దెమ్, ఆ మార్కెట్ కూడా మనం కోల్పోకుండా సస్టైన్ చేయగలగాలి. సస్టైన్ అంటే సంథింగ్ దట్ యు కంటిన్యూ టు హ్యావ్. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇంటెన్స్ గ్లోబల్ కాంపిటీషన్. గ్లోబల్ కాంపిటీషన్ ఇంటెన్స్గా ఉన్నా, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఒక దేశంలో అపెరల్కి డిమాండ్ ఎక్కువగా ఉందంటే ఒక ఇండియానే కాదు, వేరే కంట్రీస్ కూడా అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఈ గ్లోబల్ కాంపిటీషన్లో ఆ మార్కెట్ మనకే ఉండేలాగా చేయడానికి మనం చాలా చేయాల్సి ఉంటుంది. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో క్రియేట్ సపోర్టింగ్ జాబ్స్ ఇన్ వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, స్టీవ్ డోరింగ్. ఇక్కడ కంప్లీట్ చేసి వెళ్దాం. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గుడ్స్ అంటే వస్తువులు. ఈ వీటిని ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయడం వల్ల ఇంకొన్ని జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎలాంటివి? కొన్ని సపోర్టింగ్ జాబ్స్ ఇన్ వేర్ హౌసింగ్. నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ వాటిని ఏం చేయాలి? స్టోర్ చేయాలి. అన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో వేర్ హౌసింగ్ కంపెనీస్ వస్తాయి, మేము స్టోర్ చేస్తాం, మా దగ్గర పెట్టుకోవచ్చు అని. సో ఆ కంపెనీస్ కొన్ని జాబ్స్ని క్రియేట్ చేస్తాయి. ట్రాన్స్పోర్ట్, ఆబ్వియస్గా నీకు షిప్లకి, ఎయిర్పోర్ట్లకి
వీటికి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కూడా గ్రో అవుతుంది. స్టీవ్ డోరింగ్ అంటే లోడింగ్ అన్లోడింగ్, షిప్పుల్లోకి వస్తువులు లోడ్ చేయడం అన్లోడ్ చేయడం, దాన్ని స్టీవ్ డోరింగ్ అంటారు. అండ్ కంటైనర్ స్టేషన్స్, షిప్ షాండ్లింగ్ అంటే షిప్స్కి పోర్ట్స్కి అవసరమైన సప్లైస్ పంపించే కంపెనీస్. పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఫినాన్సింగ్, ఎక్స్పోర్ట్స్కి పోర్ట్స్కి మెయింటైన్ చేయడానికి అవసరమైన ఫినాన్స్ ప్రతిదానికి కూడా మనీ కావాలి. ఫినాన్సింగ్ అంటే ఫినాన్స్ కంపెనీస్ ఉంటాయి చూడండి, వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు. సో ఒక ఇండస్ట్రీ గ్రో అవుతుందంటే ఆ ఇండస్ట్రీకి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా గ్రో అవుతారు. సో అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, మా దగ్గర అప్పు తీసుకోండి మీరు పెట్టండి అంటారు. వీళ్ళు ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఆ ఇండస్ట్రీ బాగుంది, సో వాళ్ళకి అప్పులు ఇచ్చే మనకు వెనక్కి వస్తాయి డబ్బులు వెనక్కి. ఏ సెక్టర్ అయితే బాగుందో వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి వస్తారు, ఏ సెక్టర్ అయితే బాగాలేదో వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి ఎవడో ముందుకు రారు. ఎవరు నీకు తిరిగి కట్టగలరో వాళ్ళకి అప్పులు ఇస్తావు, కట్టలేని వాళ్ళకి అప్పు ఇవ్వవు. సింపుల్ కదా, ఇది కూడా అంతే. ఇట్ ఈస్ దేర్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంకరేజ్ అండ్ ఇన్సెంటివైజ్ ఎక్స్పోర్ట్స్ టు బీ ఏబుల్ టు క్రియేట్ మెనీ న్యూ జాబ్స్ ఇన్ ద కంట్రీ. సో కాబట్టి ఇట్ ఈస్ దేర్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంకరేజ్ అండ్ ఇన్సెంటివైజ్. ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఇన్సెంటివైజ్ చేయడం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సెంటివైజ్? ఇన్సెంటివ్స్ ఇవ్వడం సార్, వాళ్ళకి అంటే కాస్త ప్రేరేపించడం. రిలీఫ్ కలిగించడం. ప్రేరేపించడం, వాళ్ళది చేసేలాగా చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, మీకు క్విజ్ పెట్టాను, అగ్రికల్చర్ క్విజ్ పెట్టాను. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక ఆశా చాక్లెట్ ఇస్తాను అనుకోండి, మీరు ఇన్సెంటివైజ్ అవుతారా? అవరా సార్? పావులా చాక్లెట్ ఇన్సెంటివైజ్ అవుతాం, ఏమైనా చిన్నపిల్లలమా సార్? అంతేనా? సరదాగా చెప్పాను. సో అవుతారు సార్, ఖచ్చితంగా చేస్తారా? ఇప్పుడు దొరకదు కదా చాక్లెట్, నేను అందుకని చేస్తారు. ఈయన ఎక్కడ తెస్తాడో చూద్దామనైనా చేస్తారు మీరు. సో ఇన్సెంటివైజ్ అంటే ఒకళ్ళకి ఇది మీరు చేస్తే మీకు ఇది వస్తుంది అని చెప్పి ఆశ చూపడం, కానీ అది చూపి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. సో ఎస్పెషల్లీ చాలా కంపెనీస్లో సేల్స్ పీపుల్కి ఈ పదం బాగా ఎక్కువగా వాడతారు. వాళ్ళకి శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి. రెగ్యులర్ శాలరీతో పాటు పలానా టార్గెట్ మీరు రీచ్ అయితే యూ హ్యావ్ దిస్ అడిషనల్ ఇన్సెంటివ్ అంటారు. అది క్రాస్ చేస్తే ఇన్సెంటివ్ కూడా మీకు వస్తుంది, ఈ ఎక్స్ట్రా మనీ కూడా మీకు వస్తుంది అంటారు. సో దానివల్ల దే విల్ వర్క్ ఎక్స్ట్రా హార్డ్ పనిచేస్తారు అనే పాయింట్. అలాగే ఎక్స్పోర్ట్స్ని ఇన్సెంటివైజ్ చేయడం కోసం గవర్నమెంట్ కెన్ కమ్ అప్ విత్ సమ్ పాలసీస్. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, వీటిని మీరు ఇమీడియట్గా రిలేట్ చేసుకోగలగాలి. గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది మీరు అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేసేలాగా చెయ్యాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? సబ్సిడీ ఇవ్వచ్చు ఆ సెక్టర్కి. మీకు అయ్యే ఖర్చులో 1/3 గవర్నమెంట్ భరిస్తుంది, మీరు 2/3 పెట్టండి. మీకు 100 రూపాయలు అయింది అనుకోండి ఇండస్ట్రీ పెట్టడానికి, అందులో 1/3 నేను భరిస్తాను గవర్నమెంట్ వస్తే, దెన్ దే విల్ బి కంపెనీస్ విచ్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సెట్టింగ్ అప్ ప్లాంట్స్. ఎందుకంటే వాళ్ళ ఖర్చులో గవర్నమెంట్ కూడా కొంత భరిస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇట్ ఈస్ ఇన్సెంటివైజింగ్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ట్యాక్స్ రద్దు చేసేసింది అనుకోండి. ఇప్పుడు కార్ల పైన ఏమో ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, జిఎస్టీలు ఎక్కువ ఉన్నాయి, దీనికేమో జిఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది అనుకోండి. అగైన్ ఇట్ ఇన్సెంటివైజెస్ పీపుల్, ఫస్ట్ కంపెనీస్, ఎందుకంటే ధరలు తగ్గిపోతాయి కంపారిటివ్గా, ట్యాక్స్ పోర్షన్ అనేది ఎగిరిపోతుంది, ధరలు తగ్గిపోతాయి. సో కంపెనీస్ విల్ బి ఇన్సెంటివైజ్ టు మ్యానుఫ్యాక్చర్ దెమ్ అండ్ పీపుల్ ఆల్సో ఆర్ ఇన్సెంటివైజ్ టు బై దెమ్ అండ్ యూజ్ దెమ్. సో ఒక గవర్నమెంట్ ఒక ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలి అంటే ఇట్ కెన్ యూజ్ ఇట్స్ పాలసీ, ఫిస్కల్ పాలసీ కింద మనం తీసుకోవచ్చు దీన్ని. ట్యాక్సులు పెంచడం, ట్యాక్సులు తగ్గించడం, లేదా ఇండస్ట్రియల్ పాలసీ, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రేడ్ పాలసీ, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి తగిన టారిఫ్లు ఉంచడం, టారిఫ్లు తీయడం, సబ్సిడీస్ ఇవ్వడం, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ చేతిలో ఉన్న టూల్స్ అన్ని ఉపయోగించి గవర్నమెంట్ కెన్ ఇన్సెంటివైజ్ దీస్ థింగ్స్. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా చాలా మంది ఆన్సర్స్ రాసేటప్పుడు ఏమవుతారంటే ఎకానమీలో అల్టిమేట్గా మీరు వే ఫార్వర్డ్ రాసినప్పుడు, కన్క్లూజన్ రాసినప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద గవర్నమెంట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎకానమీ. ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ లింకేజెస్. ఒకళ్ళు ఇంకొకరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎక్కడో జరిగే ఒక ఈవెంట్ ఇంకెక్కడో జరిగే ఇంకో ఈవెంట్ని ఎలా ప్రభావితం చేస్తుంది, గవర్నమెంట్ తీసుకునే ఒక నిర్ణయం ఇంకొక దగ్గర ఇంకొక ఈవెంట్ని, ఇంకొక కంపెనీని కానీ, ఇంకొక సంస్థని కానీ, ఒక సెక్టర్ని కానీ ఎలా ప్రభావితం చేస్తుంది అనేది. సో గవర్నమెంట్స్ కెన్ కిల్ ఇండస్ట్రీస్ ఆల్ టుగెదర్. వాళ్ళ పాలసీస్ అనుకూలంగా లేకపోతే ఇండస్ట్రీయే చనిపోతుంది, మొత్తం నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కంప్లీట్గా ఎంకరేజ్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ చేయగలుగుతుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ట్రేడ్ విషయంలో, బిజినెస్ విషయంలో, పాలసీ విషయంలో నిర్ణయం తీసుకున్నా దాని ఇంపాక్ట్ని అసెస్ చేయడం అనేది మీకు తెలియాలి. యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు అసెస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎవ్రీ డెసిషన్ దట్ గవర్నమెంట్ మేక్స్.
అందుకే కొత్తగా బిల్స్ వచ్చినా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని యొక్క అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా ఆ అనలైజ్ చేయగలగడమే మీ ఓన్ ఎబిలిటీ. దట్ ఈస్ సంథింగ్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ బుక్స్. దట్ ఈస్ సంథింగ్ యూ లెర్న్ ఫ్రమ్ ఎడిటోరియల్. ఎడిటోరియల్‌లో కూడా వేరే వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పి నువ్వు తెలుసుకుంటావు. ఐడియల్‌గా నేను 2 రకాలు చూస్తాను. There are 2 kinds of students. One student takes the output. Another student takes the process. నా దగ్గర నుంచి వచ్చిన ఫైనల్ అవుట్‌పుట్ నేర్చుకునే వాళ్ళు కొంతమంది. నా దగ్గర అంటే టీచర్ దగ్గర. టీచర్ ఏదైతే చెప్తారో దాన్ని నీట్‌గా అర్థం చేసుకొని, నోట్ చేసుకునే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్. వాళ్ళు గుడ్ స్టూడెంట్సే, బ్యాడ్ స్టూడెంట్స్ అనట్లేదు. దే ఆర్ గుడ్ స్టూడెంట్స్. ఇంకొంతమంది ఉంటారు, టీచర్ యొక్క థాట్ ప్రాసెస్ నేర్చుకుంటారు. దే ఆర్ ఈవెన్ బెటర్. They don't copy your output. They copy your actual core process. నీ ప్రాసెస్‌నే కాపీ చేస్తారు. కాపీ ఇన్ ద సెన్స్ దే లెర్న్ ఇట్. అంటే ఈయన ఎందుకు ఇలా అనలైజ్ చేయగలుగుతున్నాడు? అలా అనలైజ్ చేయడానికి వాట్ ఆర్ ద టూల్స్ హి ఈస్ యూజింగ్? టూల్స్ అంటే ఫిజికల్ టూల్స్ కాదు, మెంటల్ టూల్స్. మైండ్‌లో ఇన్ఫర్మేషన్ ఎలా సెగ్రిగేట్ చేసుకుంటున్నారు? ఎలా ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేస్తున్నారు? ఎలా అవుట్‌పుట్ జనరేట్ అవుతుంది? దట్స్ ఎన్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ స్కిల్. అది ఒక స్టూడెంట్‌కి ఉండాల్సిన స్కిల్. నేనైతే అది ఎంకరేజ్ చేస్తాను. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఐ వాంట్ యూ టు లెర్న్ స్కిల్స్, నాట్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎన్హాన్స్‌మెంట్ అనేది ఎలాగో జరుగుతుంది, న్యాచురల్ ప్రాసెస్. బట్ స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ జరిగిందనుకోండి, యూ విల్ రీప్లేస్ మీ. అంటే నాకు ఇంకొక ఆల్టర్‌నేటివ్‌గా మీరు తయారైపోతారు. అప్పుడు మీకు నేను అవసరం ఉండదు. మీ అవసరం ఇంకొంతమందికి వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ బికమ్. దట్స్ వాట్ ఐ ఎంకరేజ్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ సాయిరామ్ వాస్ ఏబుల్ టు డూ ఇట్. చాలా తక్కువ టైంలో నాట్ జస్ట్ ద నాలెడ్జ్, హి పిక్డ్ అప్ ది ఆర్ట్ ఆఫ్ అనలైజింగ్. చాలా తొందరగా అనలైజ్ చేశారు. సత్యశ్రీ, గో ఆన్ మ్యూట్. డోంట్ అన్మ్యూట్ గైస్. ఎప్పుడు మాట్లాడాలన్నప్పుడు తప్పితే అన్మ్యూట్ చేయకండి. సో అలా మీరందరూ కూడా ఆ ఆర్ట్ పిక్ చేసుకోండి. ఇప్పుడు సాయిరామ్ సార్ క్లాసులు మీరు విన్నప్పుడు కానీ, నాది విన్నప్పుడు కానీ, శ్యామ్ సార్ ఎథిక్స్‌ని హ్యాండిల్ చేసే విధానం కానీ, యు పిక్ అప్ ద ఆర్ట్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్, నాట్ ద ఫైనల్ థింగ్. ఫస్ట్ ఫైనల్ థింగ్ అర్థం అవ్వాలి. తర్వాత ఇలా అనలైజ్ నేను చేయలేకపోయాను, సార్ చేశారు. సో వాట్ ఈస్ దట్ హీ ఈస్ డూయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ? థింక్ ఆన్ దోస్ లైన్స్. యు విల్ పిక్ ఇట్ అప్. Next student. A recent research study by Arvind Subramanian and Professor Soumitra Chatterjee shows how exports were the most significant factor that drove the Indian economy in the boom years of 2003 to 2012. 2003 నుంచి 2012 ప్రాంతంలో బూమ్ ఇయర్స్, అంటే ఎకానమీ బాగా గ్రో అయిన ఫేజ్ అది. ఆ టైంలో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్ ఏది? ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఫర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ దట్ డ్రోవ్ ద ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీని నడిపించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏది ఆ టైంలో? ఎక్స్పోర్ట్స్. అది ఎవరు చెప్పారు? అరవింద్ సుబ్రహ్మణ్యం అండ్ ప్రొఫెసర్ సౌమిత్ర చటర్జీ వాళ్ళ యొక్క రీసెర్చ్ స్టడీలో దాని గురించి పేర్కొనడం జరిగింది. సో హూ ఈస్ దిస్ అరవింద్ సుబ్రహ్మణ్యం? Chief Economic Advisor to the government. ఫార్మర్, కరెంట్. ఇప్పుడున్న వ్యక్తి కూడా సుబ్రహ్మణ్యన్. ఏ సుబ్రహ్మణ్యన్? హూ ఈస్ ద కరెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్? స్వామి అనుకుంటా, సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటా. స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి కాదు. కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం సంథింగ్. ఎకనామిక్ సర్వే ప్రజెంట్ చేసేది ఆయనే కదా, తెలియపోతే ఎలాగా? టచ్లో లేరా ప్రపంచంతో? కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం, కరెక్ట్. కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ప్రెజెంట్ ఉన్న ఎకనామిక్ అడ్వైజర్. ఆయనకు ముందున్న వ్యక్తి అరవింద్ సుబ్రహ్మణ్యం. ఆయన తర్వాత ఈయన వచ్చారు అన్నమాట. సో అందుకని ఈ రిపోర్ట్ చెప్తున్నది. Contrary to popular perception, Subramanian and Chatterjee have shown that during the period since 1995, India did exceptionally well, not only in export of services such as information technology, but also in exports of manufactured goods and other merchandise.
సో జనరల్గా మన ఇండియా గురించి మనం అనుకోగానే ఏమనుకుంటాం, ఇండియా సర్వీసెస్ సెక్టర్లో బాగా టాప్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా వెనకబడి ఉంటుంది. ఈవెన్ ఇండియన్ ఎకానమీలో జీడిపిలో కూడా కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ మోర్ దాన్ ఇండస్ట్రీ, అండ్ ఇండస్ట్రీ ఈజ్ మోర్ దాన్ అగ్రికల్చర్. ఓకే, ఎక్కువ మంది పని చేసేది, వర్క్ ఫోర్స్ ఇచ్చేది అగ్రికల్చర్ అయినప్పటికీ అల్టిమేట్గా కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ ద లోయెస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ ఇస్ ద హైయెస్ట్. సో జనరల్గా మనం ఏమనుకుంటే సర్వీస్ ఎక్స్పోర్ట్సే బాగుంటాయి, మనకి గ్రోత్ ఉంటుంది. అలా కానీ ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ గుడ్స్ అండ్ అదర్ మర్చెండైజ్ అనేది తక్కువ ఉంటుంది అనేది మన జనరల్ ఎక్స్పెక్టేషన్. కాంట్రరీ, అందుకే అన్నారు కాంట్రరీ టు పాపులర్ ఎక్స్పెక్టేషన్. పర్సెప్షన్ అంటే భావన, మనం అందరం అలా అనుకుంటూ ఉంటాం. కానీ దానికి ఆపోజిట్గా, దానికి వ్యతిరేకంగా, దానికి కాంట్రడిక్ట్ చేస్తూ వీళ్ళు, అంటే వాళ్ళ రిపోర్ట్ ఏం చూపిస్తుందంటే ఈ రంగాల్లో కూడా ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్లో తో పాటు ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ అండ్ అదర్ మర్చెండైజ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది అనేది వాళ్ళ రిపోర్ట్ చెప్తాను. ఇండియా వాజ్ ద థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ ఇన్ దిస్ పీరియడ్ విత్ 12% యాన్యువల్ గ్రోత్ ఆఫ్టర్ వియత్నాం అండ్ చైనా. ఈ పీరియడ్లో 1995 తర్వాత ఇండియా గుడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ అండ్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో 12% యాన్యువల్ గ్రోత్ చూపించింది. వియత్నాం తర్వాత, చైనా తర్వాత ఇండియాయే థర్డ్ ఉంది, థర్డ్ ఫాస్టెస్ట్. ఫస్ట్ వియత్నాం, తర్వాత చైనా, ఆ తర్వాత ఇండియానే ఎక్స్పోర్ట్స్ని గ్రో చేసుకోగలిగింది. దెర్ ఈస్ ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ దట్ ఇండియాస్ న్యూ ట్రేడ్ పాలసీ unveiled first in 1991-92 and taken forward by every subsequent government until 2014 has paid rich economic dividends in generating jobs, incomes and consumption. సో దీంట్లో మీకు పొలిటికల్ టింజ్ ఉంటుంది, రాసింది చిదంబరం కదా. సో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పొగుడుతూ ఉంటారు. బట్ ఎనీవే, యాజ్ లాంగ్ యాజ్ ఈస్ ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ వీ షుడ్ టేక్ ఇట్. ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేసినంత వరకు మనం తీసుకోవచ్చు. ఇర్రిఫ్యూటబుల్ అంటే అర్థం ఏంటి, మనం కాదనలేని, తప్పు అని చెప్పలేని, రెఫ్యూట్ చేయలేని అని అర్థం ఇర్రిఫ్యూటబుల్. ఓకే, సంథింగ్ దట్ యు కెనాట్ డినై, మనం కాదనలేని ఎవిడెన్స్ ఉంది, సాక్ష్యం ఉంది. ఏమని? దట్ ఇండియాస్ న్యూ ట్రేడ్ పాలసీ, ఇండియా యొక్క న్యూ ట్రేడ్ పాలసీ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? అది అన్వీల్ అంటే ముసుగు తొలగించడం, అంటే ఓపెన్ చేయడం, రివీల్ చేయడం, బిగిన్ అని అర్థం. ట్రేడ్ పాలసీ మొట్టమొదటిసారి 1991-92. అంతవరకు ఇండియా వాజ్ ఏ ప్రొటెక్టెడ్ కంట్రీ, క్లోజ్డ్ ఎకానమీ, ఇట్ వాజ్ నాట్ ఓపెన్ టు అవుట్ సైడ్ కంట్రీస్. 1991-92లో మనకి ఎల్పిజి రిఫార్మ్స్, మీకు అవన్నీ చెప్పలేదు ఇంకా ఎకానమీలో, ఫస్ట్ చెప్తారు అవన్నీ, నేను చివరికి ఉంచుతున్నాను. మేబీ వీఆర్ అదే లాస్ట్ చాప్టర్ అవుతుందేమో, చూద్దాం. ట్రేడ్ పాలసీ అన్వీల్డ్ ఫస్ట్ ఇన్ 1991-92 అండ్ టేకెన్ ఫార్వర్డ్ బై ఎవ్రీ సబ్సీక్వెంట్ గవర్నమెంట్. ఫస్ట్ టైం ట్రేడ్ పాలసీ అప్పుడు అన్వీల్ చేశారు, ఓపెన్ చేశారు, బిగిన్ చేశారు. అప్పటి నుంచి తర్వాత వచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేసింది. మధ్యలో బీజేపీ గవర్నమెంట్ కూడా ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ కూడా ఉంది, వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేశారు, వాళ్ళేమీ దాన్ని చెడగొట్టలేదు. అలా చేయడం అనేది హ్యాస్ పెయిడ్ రిచ్ ఎకనామిక్ డివిడెండ్స్ అంటే అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? హ్యాస్ పెయిడ్ రిచ్ ఎకనామిక్ డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే మీకు బెనిఫిట్స్, ఆర్థికంగా చాలా బెనిఫిట్స్ని అది మనకి ఇచ్చింది. రిచ్ అంటే చాలా ఎక్కువ అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. సో ఆ పాలసీ అనేది మనకి మంచి హెల్ప్ చేసింది, ఎకానమీకి మంచిగా హెల్ప్ చేసింది, చాలా బెనిఫిట్స్ని తీసుకొచ్చింది. ఏ రకంగా? ఇన్ జనరేటింగ్ జాబ్స్, చాలా ఉద్యోగాలు జనరేట్ అయ్యాయి, ఆదాయాలు బాగా ప్రొడ్యూస్ అయ్యాయి, కన్జంప్షన్ కూడా పెరిగింది. ఈ రకంగా ఎకానమీ కూడా గ్రో అయ్యింది అని అర్థం. సో ఈ ట్రేడ్ పాలసీ అనేది బాగా హెల్ప్ అయ్యింది ఇండియాకి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం జాబ్స్ నుంచి ఎక్కడికి వచ్చాం? ఎక్స్పోర్ట్స్కి వచ్చాం. ఎక్స్పోర్ట్స్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? అగ్రిమెంట్స్కి వస్తున్నాం. సో థర్డ్ లింక్, జాబ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ అగ్రిమెంట్స్, అగ్రిమెంట్ ప్యాక్ట్స్ యొక్క లింక్, ట్రేడ్ ప్యాక్ట్స్ యొక్క లింక్. అన్ఫార్చునేట్లీ, డిస్పైట్ ద మేక్ ఇన్ ఇండియా హైప్, export volumes have languished in the last 6 years. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోదీ గారు అంటున్నారు. సో మనం ఎంతసేపు వేరే వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, మనం ఇండియాలో తయారు చేసి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్తూ మాటలైతే మనం వింటున్నాం. హైప్ అయితే చూసాం, చాలా హడావిడి అయితే చూసాం.
ఇంత ఉన్నప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ హ్యావ్ లాంగ్విష్డ్ ఇన్ ద లాస్ట్ 6 years. గత 6 సంవత్సరాల్లో ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ అనేవి లాంగ్విష్డ్ అంటే మూలుగుతున్నాయి, కదలట్లేదు, పెద్దగా గ్రోత్ లేదు వాటిలో అని అర్థం. ఓకే, పెద్దగా గ్రోత్ లేకుండా ఒకేలాగా ఒకే చోట పడిపోయాయి, ఉండిపోయాయి అని అర్థం. మూమెంట్ లేకుండా, ఎనర్జీ లేకుండా ఉండిపోయాయి అన్నట్టుగా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, మర్చెండైజ్ గుడ్ ఎక్స్పోర్ట్స్ వర్ $314 billion in 2013-14. 2013-14 సంవత్సరంలో యూపీఏ యొక్క చివరి సంవత్సరం అది. $314 billion ఉంటే అండ్ రిమైన్డ్ స్టాగ్నెంట్ ఫర్ ద నెక్స్ట్ 5 years, టచింగ్ $313 billion in 2018-19. నెక్స్ట్ 5 years లో కూడా అంతే ఉంది, 5 years తర్వాత కూడా 2018-19లో. సో ఇట్ రిమైన్ స్టాగ్నెంట్ అంటే కదలిక లేక నో గ్రోత్. మీకు స్టాగ్నెంట్ వాటర్ అంటారు. ఎక్కడైతే వాటర్ ప్రవాహం లేకుండా ఒక దగ్గర ఉండిపోతుందో అక్కడే మనకి దోమలు ఇవన్నీ వస్తాయి. వాటర్ ప్రవాహం ఉన్నట్టు రిస్క్ ఉండదు, ఒకే చోట అలాగే ఉంటాయి. మురికి కాలువల్లో మనం ఇది ఫేస్ చేస్తూ ఉంటాం. ద రీజన్ ఫర్ దిస్, అదర్ దాన్ ద డిస్రప్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ సప్లై చైన్స్ డ్యూ టు డిమానిటైజేషన్ అండ్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ 314 and 313 5 సంవత్సరాల్లో గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది. దానికి కారణం ఏంటి? ఈ 2 కారణాలు ఎలాగో ఉన్నాయి, ఒకటి జిఎస్టీ, ఇంకో డిమానిటైజేషన్. అవి కాకుండా ఇంకో కారణం ఏంటి అంటే ఈజ్ ది కంప్లీట్ రివర్సల్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ పాలసీ విత్ హయ్యర్ టారిఫ్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్, క్వాంటిటేటివ్ లిమిట్స్, ద రిటర్న్ ఆఫ్ లైసెన్సింగ్, బార్డర్ కంట్రీ రెస్ట్రిక్షన్స్ అండ్ ది అప్రిషియేటింగ్ వాల్యూ ఆఫ్ ద రూపీ. ఈ కారణాలు అర్థమయ్యాయా? ఎక్స్పోర్ట్ గ్రోత్ లేకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి? డిమానిటైజేషన్, జిఎస్టీ అనేది పక్కన పెడితే అవి కాకుండా ఇంకేమున్నాయి? ఫారిన్ ట్రేడ్ పాలసీ మారిపోయింది. అంతకుముందు గవర్నమెంట్స్ ఉండే పాలసీకి ఈ గవర్నమెంట్స్ వచ్చాక ట్రేడ్ పాలసీ మారిపోయింది. సో వీళ్ళు ఏం చేశారు? హయ్యర్ టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. టారిఫ్ అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్ డ్యూటీలు ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? బ్యారియర్స్. ఇది నీ దేశం, ఇది ఇంకో దేశం. ఈ దేశం నుంచి వస్తువులు నీ దేశానికి బ్యారియర్స్ ఏమనుకో హ్యాపీగా వచ్చేస్తాయి. బట్ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ రైజింగ్ బ్యారియర్స్. గోడ కడుతున్నాం. ఇప్పుడు నువ్వు ఇది దాటి రావాలి, బ్యారియర్ పెంచావు, ఇంకా కష్టం నీకు రావడం, ఇంకా పెంచావు, ఇంకా కష్టం. ఈ బ్యారియర్స్ పెంచుకుంటూ వచ్చాం. ఏ రకంగా పెంచుతున్నారు? టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ ఎక్కువ వేయడం. ఇండియాలో మీరు ఏదైనా వస్తువు అమ్మాలి అంటే 30% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. వస్తువు వాల్యూ ₹100 అయితే ఇంపోర్ట్ డ్యూటీ 30% ₹130 అవుతుంది. సో ₹130 ఇండియాలో మీరు అమ్ముకోవాలి. సో ఇట్ విల్ లూజ్ ఇట్స్ కాంపిటేటివ్నెస్. అంటే ఫారిన్ గుడ్ ఇండియాలో కాంపిటేటివ్నెస్ని కోల్పోతుంది. అది దేనికి హెల్ప్ చేస్తుంది? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన గుడ్కి హెల్ప్ అవుతుంది. అయితే మనం అనుకుంటాం అదేంటి, సో మన డొమెస్టిక్ ఇండస్ట్రీని మనం కాపాడేస్తున్నాం కదా అని. సో ఆబ్వియస్గా ఆ దేశం యొక్క వస్తువులపైన మనం టారిఫ్ ఎక్కువ వేసాం అనుకోండి, మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులపైన వాళ్ళు కూడా టారిఫ్ వేస్తారు. నువ్వు ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. రెసిప్రొకేట్ చేస్తారు కదా, వి యూజ్ ద వర్డ్ రెసిప్రొకేట్. అంటే టు రీపే ఇన్ కైండ్. ఇన్ కైండ్ అంటే దయతో అని కాదు, ఏ రూపంలో నీకు వచ్చిందో అదే రూపంలో తిరిగి ఇచ్చేయడం. ఇప్పుడు చైనా పైన అమెరికా టారిఫ్లు వేసింది, చైనా ఊరుకుందా? అమెరికన్ గుడ్స్ పైన చైనా కూడా టారిఫ్లు వేసింది. సో మనం ఏదైతే ఎదుటి వాళ్ళు మనల్ని సఫర్ చేశారంటే మనం కూడా వాళ్ళకి అదే రకమైన డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఖచ్చితంగా జరిగేదే. సో ఈ రకంగా ఇండియా వేరే వాళ్ళపైన టారిఫ్లు వేయడం మొదలుపెట్టింది. సో ఆబ్వియస్గా వాళ్ళు కూడా టారిఫ్లు వేయడం మొదలు పెడతారు. దానివల్ల ఎక్స్పోర్ట్స్ సఫర్ అవుతాయి. అర్థమైందా మీకు? ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచేస్తే ఎక్స్పోర్ట్స్కి ఏంటి సార్ నష్టం అనుకోవచ్చు. ఈ రకంగా నష్టం వస్తుంది. అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ చెప్పండి కొన్ని. కోటాస్ అండ్ సబ్సిడీస్. కోటా అంటే ఇది క్వాంటిటేటివ్ లిమిట్స్. ఇంతకంటే ఎక్కువ మీరు మా దేశానికి ఎక్స్పోర్ట్ చేయకూడదు, ఇంతకంటే ఎక్కువ మేము మీ వస్తువులు ఇంపోర్ట్ చేసుకోము. లిమిట్ అనమాట. 100 టన్నుల కంటే చేయడం, 1000 బైకుల కంటే ఇంపోర్ట్ చేయం, 200 లగ్జరీ కార్ల కంటే ఇంపోర్ట్ చేయం. ఇట్లాంటి లిమిట్స్, క్వాంటిటేటివ్ లిమిట్స్ పెట్టడం, దాన్ని కోటా అంటారు. అది కూడా బ్యారియరే, ట్రేడ్ బ్యారియరే, కానీ టారిఫ్ బ్యారియర్ కాదు. దాంట్లో పర్సంటేజ్ ఏమి ఉండదు, లిమిట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంతకంటే చెయ్యమని చెప్పి చెప్పడం. అలాగే సబ్సిడీస్ ఇవ్వడం, ఎక్కువగా సబ్సిడైజ్ చేయడం వస్తువులను. సో ఇవన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్. రిటర్న్ ఆఫ్ లైసెన్సింగ్ అనేది అంటే మనకి ఇంతకు ముందు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్స్ ఇవ్వడం అవన్నీ కూడా చాలా టెడియస్ ప్రాసెస్లా ఉండేది.
తర్వాత దాన్ని చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్ కింద మార్చారు. మనకి ట్రేడ్ పాలసీ 1991 ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం అదే తరహా అయిపోయింది. బిజినెసెస్ పెట్టడం అంత ఈజీగా లేకుండా మారడం ఇట్లాంటివి అన్నమాట. బార్డర్ కంట్రీ రెస్ట్రిక్షన్స్, ఈ రెస్ట్రిక్షన్స్, గొడవలు అండ్ ఎప్రిషియేటింగ్ వాల్యూ ఆఫ్ రూపీ. రూపీ ఎప్రిషియేట్ అయితే ఏంటి ప్రాబ్లం అట? రూపీ వాల్యూ పెరిగితే ఎక్స్పోర్ట్స్కి ఏంటి నష్టం? రూపీ వాల్యూ పెరిగితే మంచిదేగా. ఎప్పుడు మనం డాలర్ పెరిగిపోతుంది, రూపీ తగ్గిపోతుంది బాధపడుతూ ఉంటాం. మరి రూపీ పెరిగితే ఏంటి నష్టం? మనకి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్స్ డాలర్లు తగ్గిపోతాయి. ఇంపోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సార్. రూపీ ఎప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్ కి తక్కువ వస్తుంది కదా సార్. ఇంపోర్ట్కి మంచిదా, ఎక్స్పోర్ట్కి మంచిదా? ఇంపోర్ట్ మంచిది సార్. ఇంపోర్ట్స్కి మంచిది, కానీ ఎక్స్పోర్ట్స్కి చెడ్డది. ఎందుకు చెడ్డది? వాళ్ళు తక్కువ మనకు ఇంపోర్ట్ చేస్తారు సార్. ఇంపోర్ట్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఇంపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇంపోర్ట్ సార్. ఇంపోర్ట్కి మంచిదా చెడ్డదా? ఇండియా పరంగా చెప్పు. ఇంపోర్ట్స్ ఇండియాకి తగ్గితే ఇంపోర్ట్స్ తగ్గితే ఇండియాకే మంచిది సార్. ఎందుకంటే డొమెస్టిక్ మార్కెట్స్ పెరుగుతాయి. అప్పుడు అవతల కంట్రీకి ఏంటంటే వాడి ఎక్స్పోర్ట్స్ తగ్గించుకుంటారు. రూపీ ఎప్రిషియేట్ అయితే ఇంపోర్ట్స్ తగ్గుతాయా? తగ్గడం పెరగడం కాదు, బెనిఫిటా కాదు చెప్పండి. బెనిఫిట్ సార్. అబ్బాయి తను బెనిఫిట్ అంటున్నాడా కాదంటున్నాడా? తగ్గుతాయి అంటే బెనిఫిటా? నీకు లింక్ అవ్వట్లేదు. నువ్వు చెప్తుంది, నువ్వు తగ్గడం పెరగడం మాట్లాడుతున్నావు. తగ్గడం అనేది క్వాంటిటీ మీద ఆధారపడుతుంది, బెనిఫిట్ అనేది ఖర్చు పైన ఆధారపడుతుంది. వాట్ ఆర్ యూ రిఫరింగ్ టు? బీ క్లియర్. ఐఎమ్ రిఫరింగ్ డొమెస్టిక్ మార్కెట్స్. ఇంపోర్ట్స్ తగ్గితే మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కదా సార్. అదేంటది? ఇంపోర్ట్స్ తగ్గితే ఎక్స్పోర్ట్స్ పెరగడం, అది ఎక్కడ లింక్? ఎవరు చెప్పారు అలాగా? ఒకటి తగ్గితే ఒకటి ఆటోమేటిక్గా పెరిగిపోతుందా? అది ఎలా అవుతుంది? అంత సింపులా? ఎలా చెప్తాం అసలు? ఓకే, ఒక ఇంపోర్ట్ చేసుకునేది ఒక రంగంలో, ఎక్స్పోర్ట్ చేసేది ఇంకో రంగంలో. ఒకటి తగ్గితే ఇంకోటి ఎలా పెరిగిపోతుంది? ఏ రకంగా పెరుగుతుంది? టెల్ మీ ద లింక్. థింక్ చేయండి, పర్లేదు. దిస్ నో అర్జెన్సీ. ఐ వాంట్ యూ టు బి క్లియర్ విత్ కాన్సెప్ట్స్. మైండ్లో ఆలోచించే దాంట్లో క్లారిటీ ఉండాలి. ఇంపోర్ట్స్ తగ్గితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అన్నావు, ఏ రకంగా? ఇండియా ఈరోజు ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా నుంచి. ఒక తగ్గాయి అనుకోండి, అండ్ డొమెస్టిక్గా ఇంకోటి ఎవడో అదే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టాడు. సో మన దగ్గర ఉన్న వాళ్ళు చైనా మీద డిపెండ్ అవ్వడం తగ్గించి ఇండియాలో ఉన్న కాంపోనెంట్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల ఏ ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయి? ఇంపోర్ట్స్ తగ్గాయి, ఒప్పుకుంటాను. ఎక్స్పోర్ట్ ఎక్కడ పెరిగింది దీనివల్ల? సో దేర్ ఇస్ నో లింక్. ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయనే లాజిక్ ఈజ్ ఫ్లాడ్. డైరెక్ట్ లింక్ ఎక్కడ ఉంది? అక్కడ లేదు. సో నో కమ్ టు ఎప్రిషియేటింగ్ వాల్యూ ఆఫ్ రూపీ. రూపీ వాల్యూ పెరిగింది. రూపీ వాల్యూ పెరిగినప్పుడు ఇంపోర్ట్స్కి హెల్ప్ చేస్తుందా, ఇంపోర్టర్స్కి హెల్ప్ చేస్తుందా, చెడు చేస్తుందా? ఐ వాంట్ సౌజన్య టు ఆన్సర్. ఐ వాంట్ హర్ టు థింక్ అండ్ ఆన్సర్. సురేఖ సార్, ఇంపోర్టింగ్ కి బెనిఫిట్ చేస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు మన కరెన్సీ పెరిగినప్పుడు వాళ్ళ డాలర్ తగ్గుతుంది కాబట్టి ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు సార్ మన ప్రోడక్ట్స్. మనం ఇంపోర్ట్ చేస్తాం అంటే మనమే, వాళ్ళు ఎందుకు కొంటారు? అంటే సార్ మళ్ళీ మనం తక్కువ డబ్బులు ఇస్తాం సార్, తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ కొనుక్కుంటాం సార్. Exactly. That's the point. When we are importing, we are purchasing. They are selling. వాళ్ళు ఎందుకు కొంటారు? మనం కొంటాం. సో బీ క్లియర్. when we are importing, మనం కొంటాం. మనం కొనేటప్పుడు విదేశాల్లో ఒక వస్తువు కొనేటప్పుడు అది ఇండియన్ రూపీలో కొంటామా, డాలర్స్లో కొంటామా? డాలర్స్లో కొంటాం.
ఇప్పుడు రూపీ వాల్యూ పెరిగింది అంటే $1కి మనం పే చేయాల్సిన రూపీస్ తగ్గాయి అని అర్థం. ఇంతకు ముందు $1 ఈక్వల్ టు 60 రూపీస్ అనుకుంటే ఇప్పుడు $1 ఈక్వల్ టు 50 రూపీస్ అనుకోండి. మనం కొనే వస్తువు విల కూడా డాలర్స్లో $20 అవుతుంది నా ఖర్చు ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఇంతకుముందు $20 అంటే నేను ఎంత ఇవ్వాల్సి వచ్చేది? $1200 ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంత ఇస్తాను? ₹1000 ఇస్తాను. సో నాకు ఖర్చు తగ్గింది. ఎవరికి తగ్గింది? ఇంపోర్టర్స్కి. పీపుల్ హూ ఆర్ పర్చేజింగ్ ఇన్ డాలర్స్. ఎవరు పర్చేజ్ చేస్తారు డాలర్స్లో? ఇంపోర్టర్స్. అది కొని ఇండియాకి తెచ్చుకుంటారు. డాలర్తో పోలిస్తే రూపీ మారక విలువ పెరిగింది అంటే తక్కువ రూపాయలతోనే మనం డాలర్ కొనగలుగుతున్నాం. సో కాబట్టి దే విల్ గెట్ బెనిఫిటెడ్. నౌ కమింగ్ టు ఎక్స్పోర్టర్స్. ఎక్స్పోర్టర్స్ పరిస్థితి ఏంటి? ఇండియా నుంచి ఒక వ్యక్తి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు తను ఎందులో అమ్ముతాడు? హీ సెల్స్ ఇన్ డాలర్స్. ఈ సెల్స్ ఇన్ ఆబ్వియస్లీ ఎక్స్పోర్ట్ అంటే విదేశాలకే కదా అమ్ముతున్నట్టు, డాలర్స్లో అమ్ముతాడు. మళ్ళీ ఇందాకలాగే తీసుకోండి, $20 అనుకోండి. తను ఇంతకు ముందు ఒక వస్తువు అమ్మినప్పుడు $20 వచ్చేది. $20 తను హ్యాపీగా ఇంటూ 60 వేసుకొని ఇండియాకి $1200 తెచ్చుకునేవాడు. ఇప్పుడు అదే ఎక్స్పోర్టర్ అదే $20ని 50 రూపీసేగా వస్తుంది. ఇప్పుడు తగ్గించాం కదా మనం, అంటే రూపీ వాల్యూ అప్రిషియేట్ అయిపోయింది కదా. సో తనకి $1000 వస్తాయి. అమ్మే వస్తువు సేమ్, అమ్మే ధర సేమ్, కానీ కరెన్సీలో వచ్చిన ఫ్లక్చువేషన్ వల్ల ఇప్పుడే ఎక్స్పోర్టర్ ఏమయ్యాడు? సఫర్ అయ్యాడు. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా సౌజన్య అర్థమైందా? కరిష్యామి? ఎస్ సార్, అర్థమైంది సార్. విల్సన్? Saujanya is not responding. ఓకే, కాకపోతే ఇప్పుడే అడిగేసేయండి, క్లియర్ చేసుకోండి. ఫర్ నియర్లీ 2 decades, 2 దశాబ్దాలుగా, the countries of the world invested in a rule-based trading order. 2 దశాబ్దాలుగా కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ రూల్-బేస్డ్ ట్రేడింగ్ ఆర్డర్. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి, ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. సో దానిపైన సఫిషియంట్ టైంని స్పెండ్ చేసాయి. ఇన్వెస్ట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ మనీ కాదు, యూ ఇన్వెస్ట్ ఏ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీతో మనం ఇలా వ్యాపారం చేసుకుందాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాయాలన్నప్పుడు ఎంత ఆలోచించాలి? ఈ దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ గురించి ఆలోచించాలి, ఆ దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అన్ని రకాలుగా ఆలోచించి ఇద్దరికీ ఉపయోగపడుతుంది వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి ఆలోచించి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. నష్టాల కంటే లాభాలు ఎక్కువ అని నమ్మిన రోజున మనం వెళ్ళి చేస్తారు. సో ఇవన్నీ ఏంటి? యు ఆర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. అల్టిమేట్గా ఇవన్నీ చేసి పీపుల్ ఆర్ స్టిల్ సైనింగ్ అగ్రిమెంట్స్, సైన్ చేసుకుంటున్నారు, అలా సైన్ చేసి వెళ్తున్నారు. సో అందుకని రాస్తారు, కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఇన్వెస్టెడ్ ఇన్ అ రూల్ బేస్డ్ ట్రేడింగ్ ఆర్డర్. రూల్ బేస్డ్ అంటే మీ కంట్రీ నుంచి మా కంట్రీకి వస్తే ఎంత వేయండి, మా కంట్రీ నుంచి మీ కంట్రీకి వస్తే ఎంత వేస్తాము, ర్యాండమ్గా ఉండకుండా ఆ రూల్ ఫాలో అవ్వాలి, ఆ ప్రావిజన్స్ని ఫాలో అయ్యేలాగా. The age of trade agreements, both bilateral and multilateral, was born. Age అంటే ఇక్కడ కాలం, ట్రేడ్ అగ్రిమెంట్స్ యొక్క యుగం వచ్చింది. ఓకే, వాటి యొక్క టైం వచ్చింది, వాటి యొక్క ఎరా వచ్చింది అని అర్థం, అది పుట్టింది. బైలేటరల్ అంటే 2 దేశాల మధ్య, మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 2 countries మధ్యలో. ఇప్పుడు మీకు ఆర్సిఈపి లాగా, నాఫ్తా లాగా ఇట్లాంటివి అన్నమాట. There were more winners than losers because of trade agreements. ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల విన్నర్స్ ఎక్కువ, లూజర్స్ తక్కువ అనేది ఒక మాట. Some historic trade agreements were the association of the Southeast Asian nations, ASEAN countries పేర్లు టక 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 చెప్పాలి. టీవీ క్లిప్ ఆఫ్ థాయిలాండ్, వియట్నాం, సార్ థాయిలాండ్, వియట్నాం, కంబోడియా, లాఓస్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మయన్మార్, మలేషియా, బ్రూనై, ఒకటి గుర్తు రావట్లేదు సార్. సింగపూర్. సింగపూర్.
Okay, very good. So ASEAN, North American Free Trade Agreement NAFTA, and the Southern Common Market Mercosur. So ఇవన్నీ కూడా హిస్టారిక్ ట్రేడ్ అగ్రిమెంట్స్. హాఫ్ హార్టెడ్ అండ్ హెజిటెంట్ అగ్రిమెంట్స్ లైక్ సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సాఫ్తా ఫెయిల్డ్. వీళ్ళు పూర్తిగా ఏదో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయడం అన్నట్టుగా హాఫ్ హార్టెడ్గా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకుండా హెజిటెంట్ విత్ అ లాట్ ఆఫ్ హెజిటేషన్, చేయాలా వద్దా ఊగిసలాటతో చేసిన అగ్రిమెంట్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్, ద హార్ష్ ట్రూత్. స్క్రీన్ కదలట్లేదండి సార్. కుదరట్లేదా? మీరు ఎక్కడ చెప్తున్నారో స్ట్రక్ అయింది సార్ స్క్రీన్. ఓ ఫైన్. The harsh truth is that exports are linked to trade agreements. Exports అనేవి ట్రేడ్ అగ్రిమెంట్స్ కి లింక్ అయి ఉంటాయి. మీరు ఆలోచించండి, there are 3 కంట్రీస్ ఉన్నాయి. ఏబిసి అని 3 కంట్రీస్ ఉన్నాయి అనుకోండి. ఏకి బికి మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, ఏకి సికి మధ్యలో లేదు, బికి సికి మధ్యలో లేదు. ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారా, సితో చేస్తారా? ఇప్పుడు ఏ సికి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, సి దగ్గర 20% టారిఫ్ కట్టాలి. సో కాబట్టి ఏలో ఉన్న బిజినెస్ అమ్మే వాళ్ళంతా కూడా సికి పంపితే 20% కట్టాలని చెప్పి ఎవరికి పంపుతారు? బికి పంపుతారు. ఎందుకంటే బి దగ్గర టారిఫ్ లేదు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అలాగే బి వాడు కూడా సికి పంపాడు అనుకోండి, ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి, అగైన్ 20% కట్టాలి. సో కాబట్టి బి వాళ్ళు కూడా సికి పంపకుండా ఏకి పంపడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఎక్స్పోర్ట్కి అక్కడ టారిఫ్ రేట్ లేదు. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా అంతే కదా, ఏ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా సి దగ్గర ఇంపోర్ట్ చేసుకునే దానికంటే బి దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటే బెటర్ వాళ్ళకి. అలా ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఈజీ అయిపోతాయి. సో జనరల్గా వెన్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్, ఇప్పుడు మనం అనుకుంటాం ఆర్సీఈపీలో ఇండియా మెంబర్ కాదు, మిగిలిన వాళ్ళందరూ అయిపోయారు. సో దీనివల్ల నష్టాలు ఏంటి అని ఆలోచించేటప్పుడు దిస్ షుడ్ స్ట్రైక్ యువర్ మైండ్. ఏంటది? ఏం తట్టాలి మీకు? వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఇంకా ఇండియాతో చేసేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. ట్రేడ్ అగ్రిమెంట్స్కి లింక్ అయిపోతాయి ఇవన్నీ కూడా. ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రమోట్ ట్రేడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ విత్ ఈజీ రూల్స్ బట్ రెస్ట్రిక్ట్ ట్రేడ్ విత్ నాన్ మెంబర్స్ విత్ హార్డ్ రూల్స్. బయట వాళ్ళకేమో హార్డ్ రూల్స్ పెడతారు, వాళ్ళకి ఈజీ రూల్స్ పెట్టుకుంటారు. అర్థమవుతుందా? దే ప్రమోట్ ట్రేడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. Many countries rush to conclude bilateral agreements because they realize the benefits to members. Non-members suffered. చాలా కంట్రీస్ వెంటనే రష్ అంటే ఇమీడియట్గా వెళ్ళి ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసేసుకున్నాయి వాళ్ళకి. సో మెంబర్స్ అయిన వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ వాళ్ళు రియలైజ్ అయ్యారు, తెలుసుకున్నారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళంతా బెనిఫిట్ అయ్యారు, ఎవరైతే మెంబర్స్ కాలేదో వాళ్ళు సఫర్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. డౌట్ ఉందా ఇక్కడ వరకు? నో సార్. బ్రేక్ డౌన్ ద వాల్. వాల్ అంటే టారిఫ్ అని అర్థం చేసుకోండి. ఇక్కడ అడ్డుగోడ, టారిఫే కదా అడ్డుగోడ ట్రేడ్కి. బ్రేక్ డౌన్, కూల్ చేయాలి. It is true that FTA provisions were also misused by some countries to question the foreign investment policies and tax policies of other countries, usually recipients of foreign direct investment like India. ఇది మీకు అర్థం కావాలంటే మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎఫ్డిఐ ఈస్ అండ్ ఎఫ్డిఐకి ఉన్న లింక్ ఏంటంటే అర్థం కావాలి. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్.
సో ఇండియా, ఇది ఇండియా అనుకోండి. ఇండియాకి బి అండ్ సి 2 దేశాలతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు అనుకుందాం. రెండింటితోనూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. అండ్ దేర్ వర్ హై ఇంపోర్ట్ బ్యారియర్స్ ఉన్నాయి. అంటే టారిఫ్లు వేసేసింది. లెట్స్ సే 30% టారిఫ్ వేసేసింది. సికి కూడా 30% టారిఫ్ వేసేసింది. సో సి నుంచి ఏకి రావాలన్నా, బి నుంచి ఏకి రావాలన్నా 30% టారిఫ్ కట్టి ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి. ఇండియాలో కన్జ్యూమర్స్ ఎక్కువ, సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి ఇండియా ఈజ్ ఏ హ్యూజ్ మార్కెట్ ఫర్ బోత్ బి అండ్ సి. బీకి సికి 2 కంట్రీస్ కూడా ఇండియా అనేది పెద్ద మార్కెట్. అంటే ఆ దేశంలో ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్స్కి, ఒకే ప్రొడక్ట్ అనుకోండి, 2 కంట్రీస్లో కూడా సేమ్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడక్ట్కి ఇండియాలో హ్యూజ్ డిమాండ్ ఉంది. లెట్స్ సే స్వీట్ కార్న్ అనుకుందాం. స్వీట్ కార్న్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇండియాలో స్వీట్ కార్న్కి బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కువగా ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ అయిపోతున్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్స్ లైక్ బి నుండి సి నుంచి 2 చోట్ల నుంచి స్వీట్ కార్న్ కంటే ఏదైనా ఇండస్ట్రీ తీసుకుందాం, అగ్రికల్చర్ ప్రొడక్ట్ కంటే. యూ కెన్ టేక్ ఇందాక అనుకున్నట్టు ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తీసుకోండి, నట్లు, బోల్ట్లు, లేకపోతే మనకి ఏసీ యొక్క కాంపోనెంట్స్, కార్లు తయారు చేసే లోపల ఉంటాయి కదా వస్తువులు, వాటిని సప్లై చేయడం అనుకోండి. ఈ టారిఫ్ బ్యారియర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్లస్ డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు ఆలోచించండి ఒకసారి, మనం ఇక్కడ బిలో ప్రొడ్యూస్ చేసి, బి అనే కంట్రీలో ప్రొడ్యూస్ చేసి ఏకి పంపి దానికి మళ్ళీ 30% ట్యాక్స్ కట్టి అక్కడ ఉన్న డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్తో కంపీట్ చేయలేకపోతున్నారు అనుకునేటప్పుడు బిలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఈ టారిఫ్ బ్యారియర్ దాటి ఏకి వెళ్ళడం కంటే కూడా డైరెక్ట్గా ఏలోనే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ కదా అని ఆలోచన వస్తుంది. అర్థమైందా? సో బికి చెందిన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఫ్యాక్టరీ ఓనరు ఇక్కడే బిలోనే ప్రొడ్యూస్ చేసి ఈ 30% కట్టి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది కొంచెం కష్టం అయిపోతుంది. ప్రైస్ కాంపిటేటివ్నెస్ కోల్పోతున్నాడు. సో బిజినెస్ ఎక్కువ అనుకున్నట్టుగా జరగట్లేదు. సో వాడు ఏం చేస్తాడు? వాట్ ఈజ్ అదర్ ఆప్షన్ ఫర్ హిమ్? హీ కెన్ రిక్వెస్ట్ ఇండియా, నేను మీ కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి రిక్వెస్ట్ చేసి మీ కంట్రీలోనే ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి ఇండియాలోనే ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ఎఫ్డిఐ. ఇండియాలోనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టి, అంటే దానికి ఎఫ్డిఐ నామ్స్ చూసుకోవాలి. పలానా రంగంలో ఫారిన్ కంపెనీస్ ఎంత % వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నామ్స్ ఉంటాయి, రూల్స్ చూసుకొని వాళ్ళు రావచ్చు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు పెట్టడం కాదు, ఇక్కడ డైరెక్ట్గా అంటే స్టాక్ మార్కెట్లోనో బాండ్ మార్కెట్లోనో పెట్టడం కాదు, దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒక ఫారినర్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు లేదా ఇండియన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు, హీఈస్ కాల్డ్ ఎ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. ఇంతకుముందు ఎఫ్ఐఐ అనేవాళ్ళు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎఫ్పిఐ అంటున్నారు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. మీకు బిజినెస్ న్యూస్ రోజు చదువుతూ ఉంటే ఈ పదాలు అలవాటు అవుతాయి. ఎఫ్పిఐ, ఎఫ్ఐఐ అనే పదాలు మీకు అలవాటు అవుతూ ఉంటాయి. అలా కాకుండా తను ఇండియాకే వచ్చి బిజినెస్ పెట్టాడు అనుకోండి, యూ కాల్ ఇట్ ఎఫ్డిఐ. లేదా ఇండియన్ కంపెనీలో బిజినెస్ చేస్తున్న కంపెనీలో మోర్ దాన్ 10% పెట్టుబడి పెట్టారు అనుకోండి, దెన్ అగైన్ యూ కాల్ ఇట్ ఎఫ్డిఐ. ఇప్పుడు జియోలో పెట్టుబడులు పెట్టారు చూడండి చాలామంది, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎఫ్డిఐ. ఎక్కువ భాగం పెట్టుబడి పెడితే ఎఫ్డిఐ కింద తీసుకుంటారు డైరెక్ట్గా కంపెనీలో. సో ఇంకా వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. ఇప్పుడు గూగుల్ రీసెంట్గా 35,000 కోట్లు ఎంతో రిలీజ్ చేసింది జియోకి, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి. ఆ ఫండ్స్ని ఉపయోగించి వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, లేకపోతే చీపెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ రాబోతుంది జియో అండ్ గూగుల్ కాంబినేషన్లో. గూగులే కదా ఆండ్రాయిడ్ సప్లయర్, సో జియో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేయబోతున్నారు, జియో ప్లాట్ఫామ్స్ నుంచి రాబోతున్నాయి ఇవన్నీ. బట్ ఎనీవే, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎఫ్డిఐ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేయడం కష్టం కాబట్టి ఆ కంపెనీ అనుకుంటుంది, దే మైట్ కమ్ ఇన్ టు ఇండియా అండ్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ అండ్ దెన్ మ్యానుఫ్యాక్చర్ ఇట్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. అండ్ సెల్లింగ్ కూడా వేరే చోటుకి వెళ్ళక్కర్లేదు, ఇండియాలోనే అమ్ముకోవచ్చు, ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ మార్కెట్ ఉంది. సో అప్పుడు ఇంపోర్ట్ బ్యారియర్స్, ఎక్స్పోర్ట్ బ్యారియర్స్ అనే తలనొప్పులు ఉండవు కదా, బికాస్ దట్ ప్రొడక్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. మీకు అర్థమైందా? ఇది లింక్. సపోజ్ ఏ వచ్చేసి ఈ ట్రేడ్ బ్యారియర్ తీసింది అనుకోండి, సితో ఉన్న ట్రేడ్ బ్యారియర్ తీసేసి లింక్ ఎలా పెట్టింది అనుకోండి, ఇప్పుడు బి వాడు ఏం చేస్తున్నాడు? ప్రజెంట్ ఏ దగ్గరకు వచ్చి ఫ్యాక్టరీ పెట్టి ఇన్వెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి అక్కడ మార్కెట్ని
క్యాటర్ చేస్తున్నాడు. సికి అంత తలనొప్పి ఉందా? లేదు. సి హ్యాపీగా వాళ్ళ దేశంలోనే ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు ఎప్పట్లాగే. వేరే దేశానికి వెళ్ళి పెట్టాల్సిన పని లేదు. అక్కడ రూల్స్, అక్కడ ట్యాక్స్లు, ఆ బాధలన్నీ పడాల్సిన పని లేదు. ట్రేడ్ బ్యారియర్ లేదు కదా, హ్యాపీగా సి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసేసుకొని అమ్మేసుకుంటాం. నీకు అర్థమైందా కదా ఎలా నడుస్తుందో? ఎఫ్టీఏకి ఎఫ్డిఐకి ఉన్న లింక్ ఏంటనేది. నీకు ట్రేడ్ బ్యారియర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? సార్ యా, ఇప్పుడు వేరే కంట్రీ వచ్చి మన కంట్రీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంపెనీ స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తుంది సార్. అప్పుడు ఆ ప్రోడక్ట్ ఇండియన్ ప్రోడక్ట్ అవుతుంది కదా సార్? అంతే అంతేనా సార్? అంతే. ఇప్పుడు దాన్ని మనం ఇండియన్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా, నాట్ యాజ్ ఇన్ ఎక్స్పోర్ట్ చేయాల్సిన పనే ఉంది అసలు. ఫస్ట్ ఇండియాలో మార్కెట్ ఉంది కాబట్టి వాడు ఇండియాకి వచ్చాడు. ఇండియాలో కన్జంప్షన్ ఉంది కాబట్టి వస్తాడు. ఒకటి ఆలోచించు నువ్వు, మనం ఎక్స్పోర్ట్ చెయ్యం, వాడే చేస్తాడు. దాని ద్వారా వచ్చే మనీ అది కూడా కూడా ఆ కంట్రీకే వెళ్తుంది. కానీ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడం వల్ల మన ఇండియాకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఇండియాలో ట్యాక్సులు కడతారు, ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వస్తాయి, ఇండియాలో ఆర్థిక వ్యవస్థ అది మన దేశంలోనే ప్రొడ్యూస్ అయ్యింది కాబట్టి మన జీడిపి కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇంకా అక్కడ ప్రొడ్యూస్ చేసిన వాటికి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లకి మనకి ట్యాక్సులు కడతారు. ఈ రకంగా ఇండియన్ గవర్నమెంట్కి అది ఉపయోగం. ఇక్కడ ప్రొడ్యూస్ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఇండియాలో బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అనుకుంటే, వాళ్ళ దేశంలో కంట్రీ ఇండియాలోనే బెటర్గా ఉంది అనిపిస్తే వస్తాడు అలా. లేకపోతే ఇండియాకి రావాల్సిన అవసరం ఉంది ఎక్స్పోర్ట్ కోసం. జనరల్గా ఎఫ్డిఐ జరిగేది ఎందుకంటే ఆ దేశంలో పెట్టి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కాదు, ఆ దేశంలో మార్కెట్ని క్యాటర్ చేయడానికి. మామూలుగా ఎక్స్పోర్ట్స్ ద్వారా ఇంపోర్ట్స్ ద్వారా రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, టారిఫ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశానికి మన దేశంలో ప్రొడ్యూస్ చేసి ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ ఎక్కువ పెట్టేస్తారు, కాంపిటేటివ్నెస్ పోతుంది. కానీ మార్కెట్ చాలా పెద్దది, మనం వదులుకోకూడదు అని అనుకున్నప్పుడు యూ కెన్ గెట్ ఇన్ టు దట్ కంట్రీ అండ్ దెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ దేర్. అక్కడ మార్కెట్ నువ్వు క్యాప్చర్ చేస్తావు, నీకు లాభాలు వస్తాయి, ట్యాక్సులు కడతావు, నీ డబ్బులు నీకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే నేను ఇందాక మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి చెప్పారు కదా, అక్కడ నుంచి వచ్చిన డౌట్ ఎట్లా అంటే, ఇప్పుడు ఏబిసి అని చెప్పారు, సి నుంచి సి వచ్చేసి ఏ అనే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంపెనీ స్టార్ట్ చేసింది. సికి బికి మధ్యలో టారిఫ్ ఎక్కువ ఉంది, కానీ ఏకి బికి మధ్యలో లేదు టారిఫ్. అర్థమైంది సార్ నా క్వశ్చన్? అప్పుడు ఏ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్? ఉంటే ఛాన్సెస్ ఉంటాయి, కానీ నేను కామన్ సెన్స్ చెప్తున్నాను, నువ్వు థియరిటికల్ గా చెప్తున్నావు, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అర్థమైంది? అక్కడ పెట్టి అక్కడ నుంచి అది వాడేసుకోవచ్చు కదా నీ ఉద్దేశం. అదే కదా నీ బాధ. ఇప్పుడు సికి ఏకి మధ్యలో టారిఫ్ బ్యారియర్ లేదు, సో బి వాడు ఏలో పెట్టకుండా సిలో ఇన్వెస్ట్ చేస్తాడు, సిలో పెట్టేసి ఇక్కడ నుంచి ఏకి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అంతే కదా నీ పాయింట్? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చైనా వాడు అదే చేస్తున్నాడు. చైనా నుంచి ఇండియాకి వచ్చే అపరెల్ ప్రొడ్యూస్ కొన్ని ప్రొడక్ట్స్ కి మన దగ్గర టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయి. సో చైనా ఏం చేస్తాడు? బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నాడు, బంగ్లాదేశ్ కి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు. దట్స్ వాట్ చైనా. ఇదే సార్ దట్స్ వాట్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అదే. ఇప్పుడు ఇండియా యొక్క ఆర్సీఈపీలోకి ఇండియా వెళ్ళను అనడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇదే. దీన్ని ఏమంటారు? రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. అర్థమైందా? అది ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిందని చెప్తాం మనం, బంగ్లాదేశ్ గుడ్ గానే చూస్తాం, కానీ అక్కడ పెట్టుబడి పెట్టింది ఎవరు? చైనా వాడు, చైనీస్. సో చైనా దాన్ని వాడేసుకుంటుంది. అంటే అబ్యూజ్ చేస్తున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అబ్యూజ్ చేస్తున్నారు. అందువల్ల మా ఎఫ్డిఐ సఫర్ అవుతుంది అనేది ఇండియా యొక్క కన్సర్న్. అంటే మామూలుగా ఇండియా ఎలా రావాలి? ఈ చైనా కంపెనీ వాడు ఇండియాలో పెట్టుబడి, ఇండియన్ మార్కెట్ కావాలి అనుకో చైనా వాడికి, వాడు ఏం చేయాలి? ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేదు అనుకో, వాడికి వేరే మార్గం ఏమన్నా? ఇండియా వచ్చాడు పెట్టుబడి పెట్టాలి. చైనా వాడు ఇండియా వచ్చి పెట్టుబడి పెట్టి ఇండియాకి బెనిఫిటే, నష్టమే లేదు. ఎందుకంటే మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాడు ఇక్కడ సంపాదించే దాంట్లో మనకి కార్పొరేట్ ట్యాక్స్ కడతాడు, మనకి ఫారిన్ డైరెక్ట్ జరిగింది, ప్లస్లు ఉంటాయి. కానీ వాళ్ళు ఎఫ్టీఐ అని వాడుకుంటున్నారు. ఏ ఎఫ్టీఐ అని? మనకి బంగ్లాదేశ్కి ఉన్న ఎఫ్టీఐ అని వాడేసుకొని, బంగ్లాదేశ్కి వాడికి ఫేవరబుల్ పాలసీ ఉందనుకో, అసలు బంగ్లాదేశ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. మీకు అర్థం చేసుకోండి ఈ విషయం కూడా మీరు చూడండి. యూ నీడ్ నాట్ ఈవెన్ ఇన్వెస్ట్ ఇన్ బంగ్లాదేశ్. సీరియస్, చైనా, బంగ్లాదేశ్, ఇండియా. బంగ్లాదేశ్కి ఇండియాకి ఎఫ్టీఏ ఉంది అనుకోండి, ఇండియాకి చైనాకి ఎఫ్టీఏ లేదు, అండ్ చైనాకి బంగ్లాదేశ్కి ఎఫ్టీఏ ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు, డబుల్ ఎక్స్పోర్ట్స్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, ఒకే వస్తువుని 2 సార్లు ఎక్స్పోర్ట్ ఏంటనే క్వశ్చన్ వస్తుంది. అని ఏం చేస్తారంటే ఒక వస్తువుని తయారు చేసినప్పుడు 70% చైనాలో తయారు చేసేసి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు.
ఆ రిమైనింగ్ 30% బంగ్లాదేశ్లో యాడ్ చేసి ఇక్కడ పంపుతాడు. అప్పుడు ఏమంటారు, ఇది బంగ్లాదేశ్లోనే ప్రొడ్యూస్ అయింది అంటారు. మొత్తం చైనా నుంచి వచ్చి యాజ్ గా మీకు పంపించలేదు, మేము బంగ్లాదేశ్ నుంచి పంపిస్తున్నాం అంటాం. కానీ వాల్యూ అడిషన్ అంతా బంగ్లాదేశ్ది 30%. మెజారిటీ ఎక్కడ చైనా. దీనికి సంబంధించి సరైన రూల్స్ ఉండాలి. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. అందుకే ఈ ప్రొడక్ట్ నిజంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిందా, చైనా నుంచి వచ్చిందా, దానికి రూల్స్ ఏంటి, ఏ కంట్రీలో ఎంత వాల్యూ అడిషన్ జరిగింది, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక జ్యూస్ తీసుకోండి, మ్యాంగో జ్యూస్ అనుకోండి. నువ్వు మ్యాంగో పల్ప్ ఏమో చైనా నుంచి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, పల్ప్. దాన్ని ప్రాసెస్ చేసి జ్యూస్ కింద బంగ్లాదేశ్లో మారుస్తున్నావు. అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. ఫైనల్ జ్యూస్ ఇక్కడే జరిగింది కదా అంటాడు వీడు, కానీ మొత్తం జ్యూస్ తయారీలో మెజారిటీ 60% 70% పల్పే, దాని వాల్యూ ఎక్కువ. ఇవి మిస్యూజ్ ఆఫ్ FTA, అండ్ దట్ ఈస్ హౌ FDA గెట్స్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దట్. మీకు అర్థమైందా అందరికి? అదర్స్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, చెప్తాను నేను. FDI వల్ల డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్ సఫర్ అవుతారు, ఏమైనా రెస్ట్రిక్షన్ అంటే FDI వల్ల సఫర్ అవుతారు అనుకోవడానికి లేదు హాస్ని. సో దేర్ ఆర్ 2 థింగ్స్. మీకు మార్కెట్లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్స్ట్రా డిమాండ్ ఉంటేనే కదా వాళ్ళు వస్తారు. అంత డిమాండ్ ఉంది అనుకునేటప్పుడే వాళ్ళు వస్తూ ఉంటారు. FDI వల్ల అలా తీసుకుంటే మనకి ఇండియా గ్రో అవ్వదు కదా ఎప్పటికైనా. మ్యానుఫ్యాక్చరింగ్ మన కంట్రీలోనే జరిగింది అనుకో, అప్పుడు ఆబ్వియస్గా మన కంట్రీలో ఉన్న ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, గ్రోత్ ఉంటుంది, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. సో ప్రతి దాంట్లో కూడా ఒక ప్లస్ మైనస్ ఉంటుంది. సో నథింగ్ ఈజ్ అబ్సల్యూట్ ప్లస్, నథింగ్ ఈజ్ అబ్సల్యూట్ మైనస్. అందుకే మనం ఇప్పుడు FTAని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. ఇప్పుడు మన నెగిటివ్ ఆస్పెక్ట్ మనం చూసాం ఇప్పుడు. అందుకే అన్నారు మిస్యూజ్డ్ బై సమ్ కంట్రీస్ అని చెప్పడానికి అది. ఎందుకంటే మీ కంట్రీలో ఫారిన్ పాలసీస్ బాగాలేవు, మీరేమో ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు, మేము మీ దగ్గరే పెడదాం అనుకున్నాం, మీ దగ్గర ఏమో ట్యాక్స్లు ఎక్కువ వేసేస్తున్నారు, ఆంక్షలు ఎక్కువ ఉన్నాయి, అందుకని మేము రావట్లేదు, ఈ ట్రేడ్ అగ్రిమెంట్ రూట్ వాడుకుంటున్నాం అని చెప్పి చేస్తూ. సో FDI ఎక్కువగా, ఇండియా అనేది కన్జంప్షన్ ఎక్కువ కదా ఇండియాలో. ఇండియా అనేది అన్ని కంట్రీస్కి పెద్ద మార్కెట్ కింద చూస్తారు. చైనా పెద్ద మార్కెట్, ఇండియా పెద్ద మార్కెట్. సో ఇండియా మీద ప్రతి దేశానికి కొన్ని ఉంటుంది. అందుకే ఇండియాకి ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ. బికాజ్ వీ కన్జ్యూమ్ మోర్, మన కన్జంప్షన్ ఎక్కువ, ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇంపోర్ట్స్ ఆబ్వియస్గా పెరుగుతాయి. ప్యూర్లీ ట్రేడ్ అండ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ వర్ డ్రాగ్డ్ టు ఇంటర్నేషనల్ ఆర్బిటల్ ట్రైబ్యునల్స్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ వైలేటింగ్ FTA ప్రావిజన్స్. వేరే విషయాల్లో ఏమైనా ఉన్న మనకి ట్రేడ్కి సంబంధించినవి కానీ వేరే కమర్షియల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే FTA నామ్స్ని మీరు వైలేట్ చేసేసారు, మాకు అసలు ఏ టారిఫ్లు వేయమని చెప్పారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి వాళ్ళు మనల్ని కోర్టుకు లాగడం గట్రా చేసేవాళ్ళు ఈ నామ్స్ ఉన్న వాళ్ళంతా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బంగ్లాదేశ్ది తీసుకోండి. అది చైనా ప్రొడక్ట్ అని చెప్పి నువ్వు ఆపేవనుకో, వాడు అంటాడు బంగ్లాదేశ్ వాడు మన మీద కేసేస్తాడు, మాకు మీకు FTA ఉంది, మీరు అది వైలేట్ చేశారు అని. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, రూల్స్ ఆఫ్ ఆరిజిన్. మన ప్రాబ్లం అది చైనీస్ ఐటమ్ ఇక్కడికి వచ్చింది అని చెప్పి మనం అంటాం, ఏదైతే మా దగ్గర నుంచి మీకు వచ్చింది కదా అని వాళ్ళు అంటారు. సో ట్రేడ్ అగ్రిమెంట్స్లో వీటికి సంబంధించిన రూల్స్ అనేవి క్లియర్గా రాసుకోవాలి. నువ్వు క్లియర్గా రాయలేదనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో చాలా ఇష్యూస్ వస్తాయి. అందుకే ఇండియా ఈ తలనొప్పులన్నీ భరించలేక డిసైడెడ్ టు కీప్ FTAs ఇన్ అబేయన్స్, సస్పెండ్ చేసింది టెంపరీగా. అబేయన్స్ అంటే తెలుసు కదా, టెంపరీగా యాక్టివిటీ లేకుండా చేయడం. కీప్ సంథింగ్ ఇన్ అబేయన్స్. ఇది రీసెంట్గానే నిన్న టెరిటోరియల్లోనూ మొన్న టెరిటోరియల్లోనూ వచ్చింది. టు సస్పెండ్ సంథింగ్ టెంపరీలీ until we could agree with our partner countries on a model FTA that built in safeguards against abuse. ఇలా మిస్యూజ్ జరగకుండా మీరు సేఫ్ గార్డ్స్, ప్రొటెక్షన్స్ మీరు పెడితే తప్పితే మేము
మీతో సైన్ చెయ్యము అని చెప్పి ఇండియా దూరంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఆర్సీఈపీ నుంచి కూడా ఇండియా వైదొలడానికి ఇది కూడా ఒక కారణం. చైనా వల్ల ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని ఇప్పుడు వచ్చాయి, కానీ వెళ్ళిపోవాలని లాస్ట్ ఇయరే డిసైడ్ అయిపోయింది ఇండియా. లాస్ట్ ఇయర్ నవంబర్లోనో అక్టోబర్లోనో ఇండియా డిసైడ్ అయింది ఆర్సీఈపీ నుంచి బయటికి రావాలని. ఇప్పుడు అది సైన్ చేశారు కాబట్టి దాని గురించి మళ్ళీ ఎడిటోరియల్స్ మీరు చూసారు తప్పితే అదర్వైజ్ అది విషయం. అన్ఫార్చునేట్లీ అండర్ ది కరెంట్ గవర్నమెంట్ that has turned into an anti-FTA policy and has further metamorphosed into an anti-free trade policy. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా అయిపోయిందంటే ఎఫ్టీఏకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది, అండ్ అది కూడా యాంటీ ఫ్రీ ట్రేడ్ పాలసీ. అంటే చూడండి, ఇక్కడ యాంటీ ఎఫ్టీఏ పాలసీ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పాలసీ, దాని నుంచి ఫ్రీ ట్రేడ్కే వ్యతిరేకంగా గవర్నమెంట్ మారిపోయింది, రూపాంతరం చెందింది. ఈ అగ్రిమెంట్స్లో తలనొప్పులు ఉంటే తలనొప్పులు మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రీ ట్రేడ్కే వ్యతిరేకంగా ప్రభుత్వం మారిపోయింది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. టు పుట్ ఇట్ బ్లంట్లీ, ఓపెన్గా బ్లంట్గా చెప్పాలంటే, వీఆర్ జస్ట్ ఎ ఫ్యూ స్టెప్స్ అవే ఫ్రమ్ ఫుల్ ప్రొటెక్షనిజం దట్ కెప్ట్ ఇండియా ఎ క్లోజ్డ్ అండ్ స్ట్రగ్లింగ్ ఎకానమీ ఫర్ 3 decades. 1990s ముందు ఎలా ఉండేదో ఇండియా అలా అయిపోవడానికి మనం కొన్ని స్టెప్స్ దూరంలో ఉన్నామని చెప్తాం. ఫుల్ ప్రొటెక్షనిజం అంటే ఇంపోర్ట్స్ ఉండవు, ఎక్స్పోర్ట్స్ ఉండవు. ఏదైనా ఇంపోర్ట్ చేయాలనుకుంటే అమ్మో మన వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమని భయపడిపోయి టారిఫ్ బ్యారియర్లు పెంచేయడం. మనం పెంచేసరికి ఆపోజిట్ కంట్రీ వాళ్ళు కూడా పెంచేస్తారు, పెంచేసరికి మన వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయలేరు. సో ఇంపోర్ట్స్ను తగ్గించుకోవాలి అనుకునేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా సఫర్ అవుతున్నాయి. ఎందువల్ల? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కొన్ని డైరెక్ట్ లింక్ వల్ల కాదు, బికాస్ ఆఫ్ దిస్ టారిఫ్ బ్యారియర్స్. నువ్వు చేసావు నేను చేస్తానంటాడు. నీ దేశం నుంచి నా దేశం ప్రొడక్ట్ నువ్వు దేశంలో ఇంపోర్ట్ చేయడానికి నువ్వు అడ్డు పెడుతున్నావు, సో నీ దేశం ప్రొడక్ట్స్ నేను తీసుకోను, సో నీ ఎక్స్పోర్ట్స్ కూడా సఫర్ అవుతాయి. ఇంతకుముందు ఇండియా అలాగే ఉండిపోయింది. మిగిలిన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి మీకు చూడండి, సింగపూర్ గ్రో అయింది, కొరియా గ్రో అయింది, సౌత్ కొరియా గ్రో అయింది, జపాన్ బాగా గ్రో అయింది, ఈ కంట్రీస్ అన్ని బాగా గ్రో అయ్యాయి, మలేషియా కొంతవరకు అయ్యింది. అవుతున్నప్పుడు ఇండియా మాత్రం వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే ఒక రకంగా ఇదే, వీ వర్ ఏ క్లోజ్డ్ ఎకానమీ టిల్ 1990s. డెకేడ్స్ అగో, కొన్ని దశాబ్దాల క్రితం, మన్మోహన్ సింగ్ ఇన్ హిస్ డాక్టరల్ థీసిస్ అట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్లీడెడ్ ఫర్ ఇండియా టు షెడ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ పెసిమిజం. ఆయన పిహెచ్డి చేస్తున్నప్పుడు రాసిన థీసిస్లో మన్మోహన్ సింగ్ ప్లీడెడ్ అంటే రిక్వెస్టెడ్, బతిమలాడింది, రిక్వెస్ట్ చేయడం, బతిమలాడడం. దేనికి? టు షెడ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ పెసిమిజం. పెసిమిజం అంటే నిరాశావాదం. ఎక్స్పోర్ట్స్ వద్దు, ఇంపోర్ట్స్ వద్దు, మనం ఇక్కడే ఉండిపోతాం అనుకునే ఈ భావాన్ని షెడ్ అంటే విడిచిపెట్టడం, షెడ్, డ్రాప్ ఇట్, అది వదిలేయండి అని చెప్పి ఆయన ఉన్న ఒక ఎమోషనల్ అపీల్ చేశారు. ఎవరు? మన్మోహన్ సింగ్ ఆయన డాక్టరల్ థీసిస్లో. టుడే వీ నీడ్ టు షెడ్ ఎగ్జాజరేటెడ్ ఫియర్స్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. అప్పట్లో ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు కాదు ఇండియాలో, అందుకే ఆ పెసిమిజంని మీరు డ్రాప్ చేయండి అని చెప్పి దశాబ్దాల క్రితం మన్మోహన్ సింగ్ గారు రాశారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? వీ నీడ్ టు షెడ్ ఎగ్జాజరేటెడ్ ఫియర్స్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ట్రేడ్ అగ్రిమెంట్స్ పట్ల ఉన్న మనకి ఎగ్జాజరేటెడ్ ఫియర్స్, ఈ భయాలు ఏవైతే ఉన్నాయో, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం డ్రాప్ చేయాలి. India cannot protect its domestic industry with high trade barriers while aspiring for bilateral trade treaties to promote exports. ఇందాక నుంచి మీకు చెప్తుంది అదే, బైలేటరల్ ట్రీటీ కావాలి. సో మనకి ఇప్పుడు చూడండి, సింపుల్ థింగ్, మనం ఏ దేశానికి అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తామో వాళ్ళతో మనకి ట్రేడ్ అగ్రిమెంట్ చేసేసుకొని మనం అన్ని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేద్దాం అని అనుకుంటాం. ఫేవరబుల్ టర్మ్స్ మన ఎక్స్పోర్టర్స్కి ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఇంకోవైపు మన ఇంపోర్ట్ అంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవ్వకూడదని చెప్పి ఆ దేశం నుంచి మనం ఏది ఇంపోర్ట్ చేయకుండా ఉండడానికి ట్రేడ్ బ్యారియర్స్ పెంచేస్తాం. ఇది కరెక్టేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నారు. ఇండియా కెనాట్ ప్రొటెక్ట్ ఇట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయలేదు విత్ హై ట్రేడ్ బ్యారియర్స్ బాగా పెంచేసి, వైల్ ఆస్పైరింగ్ ఫర్ బైలాటరల్ ట్రేడ్ ట్రీటీస్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్. ఒకవైపు ఏమో ఎక్స్పోర్ట్స్ పెంచడం కోసం ట్రీటీస్ కావాలంటారు, వాళ్ళు అడుగుతారు సరే మీ దేశం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని మేము టారిఫ్లు వేయమంటారు. అప్పుడు వాడేం అడుగుతాడు, మా దేశం నుంచి వచ్చేవాడికి మీరు వేయొద్దు అంటాడు. లేదు మేము అలా వేస్తే మా డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అయిపోతుంది, సో మేము ట్రేడ్ బ్యారియర్ వేస్తాం. అప్పుడు అగ్రిమెంట్ సైన్ చేస్తారా? వాళ్ళు సైన్ చేయరు కదా. ఆబ్వియస్గా ఒకరికి మాత్రమే ఫేవరబుల్గా ఉండేది ఎలా అవుతుంది? మీకు మాత్రమే ఫేవరబుల్గా పెడతారంటే వాళ్ళు ఎలా ఒప్పుకోరు. సో సైన్ చేయరు. దిస్ హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టు అప్రోచ్ ఈజ్ నైవ్ అండ్ డెట్రిమెంటల్. ఇట్స్ అన్ ఇడియం. హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టు అంటే నువ్వు ఒక కేక్ తెచ్చుకున్నావు, నీకు కేక్ అంటే ఇష్టం, అది తినాలన్నది ఒక పక్క, ప్లస్ కేక్ నీ దగ్గరే ఉండాలనే కోరిక కూడా ఇంకో పక్క ఉంది. నువ్వు తిన్నావు అనుకో కేక్ అయిపోతుంది, నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో తినలేవు. సో యూ కెన్ ఓన్లీ డూ వన్ థింగ్, ఎయిదర్ హ్యావ్ ద కేక్
విత్ యూ, అప్పుడు నువ్వు రోజు కనిపిస్తుంది నీకు. ఆర్ ఈట్ ఇట్, తినాలనిపిస్తుంది తింటావు. ఇండియా పరిస్థితి ఎలా ఉందంటే హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. నాకే కేక్ నా దగ్గర ఉండాలి, నేను తినేయాలి, రెండు అయిపోవాలనే యాటిట్యూడ్ కనిపిస్తుంది. దట్ ఈస్ నైవ్, అది అమాయకత్వం మరియు డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్. అంటే ఎలా ఉంది, నా ఇంపోర్టర్ సఫర్ అవ్వకూడదు, అంటే నా దేశంలో డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవ్వకూడదు కాబట్టి నేను ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచేస్తాను. సో నేను టారిఫ్లు పెంచేస్తాను. సో నా దేశానికి మీరు ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే టారిఫ్ కట్టి మీరు రావాలి, నేను ఒప్పుకోను. ఇది ఒకటి. ఇంకోవైపు నా దేశం ప్రొడక్ట్స్ మాత్రం మీరు టారిఫ్ లేకండి, మీరు టారిఫ్ లేకుండా మా ఎక్స్పోర్టర్స్ని ఎంకరేజ్ చేయండి. రెండు కావాలి, ఇది కావాలంటే అది కాదు, అది కావాలంటే ఇది రాదు. అందుకే హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టు అప్రోచ్ అన్నారు. ఈ అప్రోచ్ అనేది ఇట్ ఈస్ వెరీ నెయివ్ అండ్ డెట్రిమెంటల్, అమాయకత్వం అది, అండ్ హార్మ్ఫుల్ కూడా. మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టుడే హ్యాస్ ఎ లాంగ్ సప్లై చైన్ దట్ కట్స్ అక్రాస్ మెనీ కంట్రీస్. ఓకే, ఈ రోజు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా ఉంది, ఇది లాంగ్ సప్లై చైన్ ఉంది, దట్ కట్స్ అక్రాస్ మెనీ కంట్రీస్. దాని అర్థం ఏంటి, ఈ రోజు నువ్వు ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఒక దేశం దగ్గరే ఉండవు. నువ్వు కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు, టైర్లు ఒక దగ్గర ఇంపోర్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక దగ్గర టైర్లు, ఇంకో దగ్గర ఏసీ కాంపోనెంట్, ఇంకో దగ్గర నట్లు, ఇంకో దగ్గర బోల్ట్లు, ఇంకో దగ్గర కారు విండ్షీల్డ్, అద్దం. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క వస్తువును మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితులు మనకు ఉన్నాయి. అందుకే రాశారు దట్ కట్స్ అక్రాస్ మెనీ కంట్రీస్. To be able to export goods, India must import raw materials and equipment or technology from other countries in the supply chain. It's simple thing. India is a pharmaceutical exporter world lo. ఎక్కువగా ఫార్మాసిటికల్ మందులు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఇండియాయే. కానీ వాటికి రా మెటీరియల్ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? మీ ఫార్మా ఎక్స్పోర్ట్స్ బాగుండాలంటే చైనా నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్స్ కూడా అలాగే ఉండాలి. సో ఇంపోర్ట్ చేయను అనుకుంటే మీకు ఆ ప్రొడక్ట్స్ దొరకవు. బల్క్ డ్రగ్స్ కానీ, డ్రగ్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కాదు, ఎస్పెషల్లీ డ్రగ్స్, మందులు, వాటికి అవసరమైన రా మెటీరియల్ ఎక్కువగా చైనా నుంచే వస్తుంది. నేను ఎక్స్పోర్ట్స్ బాగుండాలి అనుకునేటప్పుడు కొన్నిసార్లు ఇంపోర్ట్స్ కూడా మనం సహకరించాలి. ఇంపోర్ట్స్ వద్దు, ఎక్స్పోర్ట్స్ ఒకటే కావాలంటే అది పాసిబుల్ కాదు. అందుకే టు బీ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ గూడ్స్, ఇండియా మస్ట్ ఇంపోర్ట్ రా మెటీరియల్స్. ఏ వస్తువులు అయితే నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నావు దానికి అవసరమైన రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకునేలాగా ఉండాలి, దానికి అవసరమైన టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకునేలాగా ఉండాలి. Hence, we must relearn to engage with other countries and negotiate favorable trade agreements through the bilateral and multilateral routes. అందువల్లే మనం మిగిలిన కంట్రీస్తో ఎంగేజ్ అవ్వాలి. నా మటుకు నేను వేరేగా ఉంటానని ఉండకుండా వేరే కంట్రీస్తో ఎంగేజ్ అవ్వాలి. అండ్ నెగోషియేట్ అంటే బేరసారం చేయాలి, బేరాలు చేయాలి, డిస్కషన్ చేయాలి, చర్చలు చేసి మాకు మేము ఎంత వేస్తాం, మీరు ఎంత వేస్తారు, లేదా మేము వెయివ్ ఆఫ్ చేస్తాం, మీరు వెయివ్ ఆఫ్ చేయండి, ఇలా డిస్కషన్ చేసి నెగోషియేట్ చేసి మనకి ఫేవరబుల్గా ప్లస్ వాళ్ళకి ఫేవరబుల్గా విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేలాగా ట్రేడ్ అగ్రిమెంట్స్ని సైన్ చేయాలి. ఎవరి ద్వారా? ఇదర్ బైలేటరల్ ఆర్ మల్టీలేటరల్. బైలేటరల్ అంటే డైరెక్ట్గా కంట్రీ మాట్లాడుకోవడం, మల్టీలేటరల్ అంటే 4-5 కంట్రీలు కలిపి గ్రూప్గా ఫామ్ అయి చేసుకోవడం, ఆర్సీఈపీ లాగా, నాఫ్తా లాగా. అదర్వైజ్ లేకపోతే కంట్రీ ఇస్ బౌండ్ బై ట్రేడ్ అగ్రిమెంట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ విల్ షట్ ద డోర్స్ ఆన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. వాళ్ళలో వాళ్ళకి ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్కి డోర్లు మూసేస్తారు. ఇప్పుడు ఆర్సీఈపీ మెంబర్స్ అందరూ కూడా ఏది కావాలన్నా వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ ఉంది, సో ఇండియాకి డోర్ మూసేసే అవకాశం ఉంటుంది. అది రిస్క్ అనమాట. ఇది మనం చెప్తూనే ఉన్నాం మీకు ఇందాక నుంచి. ఓకే, ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియాకి ఏదన్నా మిల్క్ కావాలి, మిల్క్ న్యూజిలాండ్లోనూ దొరుకుతుంది, ఇండియాలోనూ దొరుకుతుంది. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళేదానికి టారిఫ్ బ్యారియర్ ఉంది, న్యూజిలాండ్ నుంచి వెళ్ళేదానికి టారిఫ్ బ్యారియర్ లేదు, బికాస్ బోత్ ఆర్ ఆర్సీఈపీ మెంబర్స్. సో దే విల్ ప్రిఫర్ ఇట్ ఫ్రమ్ న్యూజిలాండ్ అండ్ ఇండియా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని ఆపేస్తారు. అర్థమవుతుందా? అంటే టారిఫ్ బ్యారియర్ లేదు. ప్రాబ్లం ఏంటంటే ఆస్ట్రేలియన్ ఎక్స్పోర్ట్స్ని ఇండియా వాళ్ళు ట్రేడ్ బ్యారియర్ లేకుండా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆస్ట్రేలియా కూడా ఆబ్వియస్గా ఇండియా నుంచి వచ్చేదానికి ట్రేడ్ బ్యారియర్ పెడుతుంది. సో ఇండియా నుంచి ట్రేడ్ బ్యారియర్ పెట్టండి, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని డిస్కరేజ్ చేసినట్టే కదా. ఇది సమస్య. Besides, ఇవి కాకుండా in addition to this, it is common sense that no country will allow import of Indian goods and services unless the country is able to export its goods and services to India on reasonable and fair terms. ఇది కామన్ సెన్సే కదా. ఏంటది? ఏ కంట్రీ కూడా ఇండియా నుండి గుడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేయదు unless it is able to export its goods and services to India on reasonable and fair. వాళ్ళ గుడ్స్ అండ్ సర్వీసెస్ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయగలిగినప్పుడే ఇండియా నుంచి గుడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అంతేగాని ఊరికే ఒకటి చేస్తాం ఇంకోటి చేయమని అన్నారు. The art of survival in a fiercely competitive world is engagement and negotiation. ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే
నెగోషియేట్ చేయాలి. మనకి ఫేవరబుల్గా ఉండేలాగా మనం టర్మ్స్ నెగోషియేట్ చేసుకోవాలి అంతే. సో లేదు మా దగ్గర నుంచి మీకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏమో చాలా తక్కువ, మీ దగ్గర నుంచి మేము చేసుకునే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో కాబట్టి కొంచెం మేము బ్యారియర్ పెడతాము, మా ఎక్స్పోర్ట్స్ పైన మీరు బ్యారియర్స్ పెట్టకండి అని ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా తీసుకుందాం. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏమో లెట్స్ సే $5 బిలియన్ అనుకోండి. ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చే ఇంపోర్ట్స్ ఏమో లెట్స్ సే $20 బిలియన్ అనుకోండి. ఇండియా ఏం చెప్తుంది, మీ దగ్గర మేము ఇంపోర్ట్ చేసుకునేది చాలా ఎక్కువ, మేము మీకు ఎక్స్పోర్ట్ చేసేది చాలా తక్కువ, సో కాబట్టి మా ఎక్స్పోర్ట్స్ మీరు ఎంకరేజ్ చేయండి, మేము కంప్లీట్గా ఫ్రీ ట్రేడ్ ఇవ్వలేము, కొంచెం బ్యారియర్స్ పెడతాము, మీకు చాలా ఎక్కువగానే తీసుకుంటున్నాం కదా అని చెప్పి దే కెన్ నెగోషియేట్, డిస్కస్. ఈక్వల్ టర్మ్స్ ఉండాలని లేదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మనకి ఎంత బిజినెస్ ఇండియా నుంచి అవుతుంది కదా, సరే ఒప్పుకుందామని ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. సో యూ నెగోషియేట్ అండ్ ఎంగేజ్ విత్ దమ్. కంప్లీట్గా ఎలూఫ్ అయిపోయి నాకు మీతో సంబంధం లేదనుకొని మన మటుకు మనం ఉంటామంటే ఈ ప్రపంచంలో అందరూ ముందుకు పోతారు, మనం ఇక్కడే ఉండిపోతాం అనేది ఇక్కడ పాయింట్. ఇండియాస్ ఎకానమీ ఈజ్ ఇన్ ఎ షాంబుల్స్ అంటే డిజార్డర్లో ఉంది, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది అని అర్థం. Exports are one of the main engines to revive economic growth and create many new jobs. Indian economy growth ni revive cheyali ante main engine edi exports e, and to create many new jobs, kotta jobs create cheyalanna exports avasaram. Subramanian and Chatterjee estimate that India has the immediate opportunity to export goods worth $60 billion in labor intensive sectors, which can then create lakhs of new jobs. అరవింద్ సుబ్రమణ్యన్ మరియు ఈ చటర్జీ వీళ్ళు రాసిన ఈ స్టడీ ఏం చెప్తుంది, ఇది ఏం ఎస్టిమేట్ చేస్తుంది, ఇండియా హాస్ ద ఇమీడియట్ ఆపర్చునిటీ టు ఎక్స్పోర్ట్ గుడ్స్ వర్త్ $60 బిలియన్. ఎందులో లెదర్ గుడ్స్, అపరల్, గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి వాటిలో. ఎందుకంటే చెప్పాను కదా మీకు అవి లేబర్ ఇంటెన్సివ్, ప్లస్ వాటికి ఎక్స్పోర్ట్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. మనం ఇలా ఓపెన్ అయ్యాం అనుకోండి, ఇంత ఎక్స్పోర్ట్స్ మనకి పెరుగుతాయి, ప్లస్ దానివల్ల లక్షల కొద్ది కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. To revive exports, India needs greater and frictionless access to global markets. Exports ని మళ్ళీ రివైవ్ చేయాలంటే, వాటికి మళ్ళీ జీవం పోయాలంటే ఇండియాకి గ్రేటర్ మరియు ఫ్రిక్షన్లెస్ యాక్సెస్ టు గ్లోబల్ మార్కెట్. గ్లోబల్ మార్కెట్స్కి మనకి యాక్సెస్ ఉండాలి, గ్రేటర్ యాక్సెస్ ఉండాలి. ఫ్రిక్షన్ అంటే అర్థమైంది, ఘర్షణ లేని వాతావరణం ఉండాలి. అందరితోని గొడవలు ఉండి మేము ఎలా చేస్తామంటే వాళ్ళు కూడా మనకి అలాగే చేస్తారు. ఇష్యూస్ లేకుండా ఉండాలి. ప్రొటెక్షనిజం అండ్ అటార్కీ will take us back several decades. ప్రొటెక్షనిజం అంటే చెప్పాను కదా, మన దేశపు ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ఫుల్ ట్రేడ్ బ్యారియర్స్, నాన్ ట్రేడ్ బ్యారియర్స్, కోటాస్, సబ్సిడీస్, లిమిట్స్ ఇవన్నీ పెట్టేయడం. అప్పుడు ఏమవుతుంది, మన ఇంపోర్ట్స్ సఫర్ అవ్వకూడదు అని చెప్పి మనం చూస్తాం. అదే టైంలో మన ఎక్స్పోర్ట్స్ కూడా సఫర్ అయిపోతాయి. ఈ ప్రొటెక్షనిస్ట్ బిహేవియర్ అనేది మనకి హెల్ప్ చేయదు. కన్జర్వేటివ్ బిహేవియర్, ఎగ్జాక్ట్లీ, ఇది మనకి హెల్ప్ చేయదు అనేది ఒకటి. రెండవది ఏంటి, అటార్కీ అంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్. అంటే నేను వేరేగా ఉంటాను, నేను ఎవరితో కలవను, ఇంటర్లింక్డ్ వరల్డ్లో ఉండను, నేను వేరేగా ఉంటాను అనే బిహేవియర్ని అటార్కీ అంటారు. ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటాం, AUTARKY. అర్థమవుతుంది. ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ WTO, అప్పుడు అర్థం ఏంటి, మీరు మిగిలిన దేశాలతో కలిసి ఉన్నారు, ఓకే మీ దగ్గర బాగుండే మేము ఇంపోర్ట్ చేసుకుంటాం, మా దగ్గర బాగుండే మీకు ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకుంటున్నాడు. లేకపోతే సెల్ఫ్ సఫిషియన్సీ, ఇండిపెండెన్స్ లేదు, నాకు కావాల్సింది నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను, నేను ప్రొడ్యూస్ చేసి నేనే కన్జ్యూమ్ చేసుకుంటాను, దెర్ విల్ బి నో ఇంపోర్ట్స్, నో ఎక్స్పోర్ట్స్. దాన్ని అటార్కీ అంటాం. అలాంటి పరిస్థితికి వెళ్తే ఇట్ విల్ టేక్ అస్ బ్యాక్ సెవరల్ డెకేడ్స్, ఎన్నో దశాబ్దాలు మనం వెనక్కి వెళ్ళిపోతాము అలా చేస్తే అని చెప్పి అంటున్నారు. విజ్డమ్ లైస్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్, బీయింగ్ స్మార్ట్ అండ్ రెసిలియంట్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ సెక్యూరింగ్ అవర్ ప్రాస్పరిటీ ఇన్ ది ఫ్యూచర్. విజ్డమ్ అనేది దేంట్లో ఉంది, లెర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్, గతం నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. బీయింగ్ స్మార్ట్ అండ్ రెసిలియంట్ ఇన్ ద ప్రెజెంట్, స్మార్ట్గా తెలివిగా ఉండాలి, రెసిలియంట్ దెబ్బతిన్నా లేవగలిగేలాగా ఉండాలి ప్రస్తుతంలో, అండ్ సెక్యూరింగ్ అవర్ ప్రాస్పరిటీ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో మన ప్రాస్పరిటీని సెక్యూర్ చేసుకోగలగాలి, భద్రం చేసుకోగలగాలి. ఈ రోజు కరెక్ట్గా ఉంటేనే కదా రేపు భవిష్యత్ అనేది బాగుంటుంది. దట్ ఈస్ హౌ యూ విల్ సెక్యూర్ ప్రాస్పెరిటీ ఇన్ ది ఫ్యూచర్. భవిష్యత్తులో మనం ప్రాస్పరస్గా, వెల్దీగా, హ్యాపీగా ఉండగలుగుతాం. ఓన్లీ వెన్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ be smart and resilient in the present. That's it. అర్థమైందా? Link between jobs, exports and trade? Yes, sir. Yeah. Take care. Bye.